Hello aspirants, welcome to our channel. Please subscribe, like, share, comment and support our channel. సో లాస్ట్ 2 క్లాసులకి కంటిన్యూషన్గా ఈరోజు మనం క్లాస్ చెప్పుకుంటాము. దానికి ముందుగా లాస్ట్ 2 క్లాసెస్లో మనం ఏం డిస్కస్ చేసామంటే కర్కట రేఖ ఏ రాష్ట్రాల మీదుగా వెళ్తుంది మరియు 82.5 డిగ్రీల ఉత్తర రేఖాంశం ఏదైతే ఉందో అది ఏ రాష్ట్రాల గుండా వెళ్తుంది. అలాగే మన ఇండియాతోటి మన భారత్ తోటి పొరుగు దేశాలు ఏవైతే ఉన్నాయో ఏవేవి సరిహద్దు కలిగి ఉన్నాయి, ఏ రాష్ట్రంతో ఎక్కువ సరిహద్దు కలిగి ఉంది, ఏ రాష్ట్రంతో తక్కువ సరిహద్దు కలిగి ఉంది, అలాగే ఏ యూనియన్ టెరిటరీ తోటి కలిగి ఉంది, అలాగే ఏ రాష్ట్రాలు 3 దేశాలతోటి సరిహద్దులు కలిగి ఉన్నాయి. సో ఇలాంటి అంశాలు మనం లాస్ట్ 2 క్లాసుల్లో డిస్కస్ చేశాము. సో నేను లింక్ అనేది మీకు ఐ బటన్ మీద పెడతాను. సో అక్కడ ఒకవేళ చూడని వాళ్ళు ఉంటే చూడండి. సో దాని కంటిన్యూషన్గా ఈరోజు క్లాస్. సో ఈరోజు క్లాస్లో కొన్ని ముఖ్య అంశాలు డైరెక్ట్ గన్ షాట్ క్వశ్చన్స్ అండి. ఇలాంటి క్వశ్చన్స్ నాట్ ఓన్లీ ఫర్ గ్రూప్ 2, మీకు గ్రూప్ 1 ఫిలిమ్స్ కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, 3, 4 ఎన్ని ఉంటాయండి, సచివాలయం కావచ్చు, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి, పోలీస్ రిక్రూట్మెంట్, ప్రతి ఒక్క దాంట్లో డైరెక్ట్గా అడిగే క్వశ్చన్స్ ఇవి. సో దాని గురించి మనం డిస్కస్ చేస్తాం. అలాగే మనం ఈరోజు అండమాన్ నికోబార్ దీవుల గురించి, లక్షద్వీపుల గురించి, అలాగే మన తీరరేఖ పొడవు ఎంత ఉంది, సో ఆ తీరరేఖ ప్రధాన భూభాగంలో ఎంత పొడవు ఉంది, దీవుల్లో ఎంత పొడవు ఉంది, అలాగే సో తీరరేఖ ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏది, ఎక్కువ జిల్లాలు తీరరేఖ ఏ రాష్ట్రంలో కలిగి ఉంది. సో ఇలాంటి పాయింట్స్ మనం డిస్కస్ చేయడమే కాకుండా ఇంకా మన భారతదేశము పొరుగు దేశాలతో కలిగినటువంటి ఏదన్నా కొన్ని ప్రాంతాలతోటి ఇప్పటికీ మనకు వాటి మధ్య కాంట్రవర్సీ అంటే వివాదాస్పద ప్రాంతాలు అని చెప్పి మనం చెప్పుకుంటాము. సో అలాంటివి మనము చూద్దాము. అలాగే మన ప్రాదేశిక జలాలు, మనకేదైతే తీరరేఖ వెంబడి ఎన్ని నాటికల్ మైల్స్ వరకు మనం చేయొచ్చు, ఇలాంటి అంశాలు అనేది డిస్కస్ చేస్తే సో ఈ చాప్టర్ అనేది ఈరోజుతోటి క్లోజ్ అవుతుంది. సో దీని తర్వాత నేను ఇంకొక 20 మినిట్స్ వీడియో పెడతాను ఈ చాప్టర్కి సంబంధించిన బిట్స్ అన్నీ. అలాగే ఎలాగో మన యూట్యూబ్ షార్ట్స్ తోటి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కూడా వస్తాయి. సో మీరు ఫ్రీ టైంలో అవి చూసుకోవచ్చు. సో ఈరోజు భారతదేశ భూభాగ చివరి కొనలు. సో ఇలా స్టార్ట్ చేద్దాం మనం. భారతదేశ భూభాగ చివరి కొనలు మీకు ఇప్పటికే ఐడియా వచ్చి ఉంటుంది. నేను భారతదేశం మ్యాప్ ఇక్కడ గీయలేదు, కానీ నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ అని రాశాను. సో నార్త్ ఉత్తరము, ఎప్పుడైనా మీరు చదువుకునేటప్పుడు దక్షిణము మ్యాప్ కంపల్సరీ ఉండాలి మీ దగ్గర. ఒకవేళ మ్యాప్ లేని పక్షాన తూర్పు, అట్లీస్ట్ మీరు ఇలా మ్యాపింగ్ చేసుకొని చదవడం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. అంటే ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. పడమర. సో ఇలా చూసుకున్నట్లయితే మన భారతదేశ భూభాగానికి చివరి కొనల్లో ఉత్తరంగా ఏముంటుందంటే ఇందిరాకాల్. సో ఆ ప్రదేశం పేరు ఇందిరాకాల్ అని పెట్టడం జరిగింది. ఆ ప్రదేశం ఎక్కడ ఉంటుందంటే కారకోరం శ్రేణి కిలిక్ దవాన్ దగ్గర ఉంటుంది. సో ఇది మన ప్రజెంట్ ఎక్కడ ఉంది అంటే యూనియన్ టెరిటరీ అయినటువంటి లదాఖ్లో ఉంది. ఓకే. సో అలాగే దక్షిణం వైపు చివరి కొన ఏంటి అంటే కన్యాకుమారి. ఇక్కడ మీరు గమనించుకోవాలి, దక్షిణం వైపు చివరి కొన అనగానే ప్రధాన భూభాగమా కాదా అనేది గమనించుకోవాలండి. ముఖ్యంగా భారత ప్రధాన భూభాగంలో అంటే మీరు ఆప్షన్స్ కూడా చూసుకోవాలి. భారత ప్రధాన భూభాగంలో దక్షిణ కొన ఏంటిది అంటే కన్యాకుమారి. అలా కాకుండా ఈ భారతదేశం యొక్క మొత్తం ల్యాండ్లోటి దక్షిణ కొన ఏంది అంటే మనకి ఇందిరా పాయింట్ అనేది వస్తుంది. ఈ ఇందిరా పాయింట్ నికోబార్ దీవుల్లో ఉంటుంది. సో ఇది మనకు దీని గుండానే 6 డిగ్రీల 45 నిమిషాల ఛానల్ కూడా పాస్ కావడం జరుగుతుంది. ఓకే. సో మనకు భారతదేశ ప్రధాన భూభాగంలోని దక్షిణ కొన ఏది అంటే కన్యాకుమారి. అది ఎక్కడ ఉంది అంటే తమిళనాడు అని చెప్పి మీకు అందరికీ తెలుసు. టిఎన్ అని రాస్తున్నా ఇక్కడ. అలాగే ఒకవేళ భారతదేశంలో చివరి కొన ఏంది అంటే ఇందిరా పాయింట్ కానీ, పిగ్మోలియన్ పాయింట్ కానీ, పార్సన్ పాయింట్, ఇవి ఆప్షన్స్లో ఏ ఉన్నా మీరు అక్కడ క్వశ్చన్ జాగ్రత్తగా గమనించుకోవాలి. ఇవి ఆప్షన్స్లో లేనప్పుడు మీరు క్వశ్చన్స్ అంత గమనించుకున్నా లేకున్నా కన్యాకుమారి ఉంటే కన్యాకుమారి పెట్టేయండి. లేదు ఇవి ఆప్షన్స్లో ఉన్నాయంటే క్వశ్చన్ 2 టైమ్స్ చదవండి. భారతదేశ ప్రధాన భూభాగమా లేకుంటే భారతదేశానికి దక్షిణం వైపు ఉండే కొననా అనేది చదివి దాని ప్రకారంగా ఆన్సర్ చేయాలి. సో ఇప్పుడు మనం ఏమేమి చూసాము, ఉత్తరాన ఇందిరాకాల్ కారకోరం శ్రేణి లేదా కిలిక్ దవాన్లో ఉంటుంది. అది మన యూనియన్ టెరిటరీ అయిన లదాఖ్లో ఉంది. అదే దక్షిణానికి వచ్చేసరికి ప్రధాన భూభాగంలో కన్యాకుమారి. అలా లేకుండా నార్మల్గా ఇండియాలో దక్షిణ కొన ఏదంటే ఇందిరా పాయింట్ లేదా పిగ్మోలియన్ పాయింట్ లేదా పార్సన్ పాయింట్. ఇది 6 డిగ్రీల 45 నిమిషాల ఛానల్ దీని గుండా పాస్ అవుతుంది.
ఛానల్ అంటే ఏం లేదండి, మన ఏదైతే ఉందో ఏమంటారు అక్షాంశము. ఓకే, ఇది అంటే డీప్గా మనకు బిట్ అడగాలన్నప్పుడు ఈ ఇందిరా పాయింట్ అనేది దక్షిణ కొన కాగా దాని గుండా పాస్ అయ్యేటువంటి ఛానల్ ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ ఒకవేళ డీప్గా అడగాలనుకున్నప్పుడు అడిగే అవకాశం ఉంది, కాబట్టి మీరు గమనించుకోవాలి. సో నెక్స్ట్ అలాగే తూర్పు సైడ్ అనేసరికి మనకు సూర్యకిరణాలు ఎక్కడ పడతాయండి? ఫస్ట్ అరుణాచల్ ప్రదేశ్. సో మీకు ఆ రాష్ట్రం గుర్తు రావాలా. రాష్ట్రం గుర్తు వచ్చిన తర్వాత ఆ ప్రదేశం ఏంటి అంటే ద్వీపు కనుమ లేదంటే కిబూటు లేదంటే థాలు. సో ఈ 3 పేర్లు మీరు గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. మ్యాక్సిమం ద్వీపు కనుమ అనే ఇస్తారు, లేదు అంటే ఇంకొక అక్కడ ప్రాంతం కిబూటు అనైనా ఇవ్వచ్చు, లేదంటే థాలు అనైనా ఇవ్వచ్చు. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయంటే అరుణాచల్ ప్రదేశ్లో. అలాగే పడమటి వైపు అంటేనే అందరికీ గుర్తొచ్చేది గుజరాత్, ఎందుకంటే సూర్యుడు లాస్ట్లో మనకు అస్తమిచ్చేది మన భారతదేశానికి వచ్చి గుజరాత్. సో పడమటి వైపు చివరి పాయింట్ ఏది అంటే ర్యాన్ ఆఫ్ కచ్. ఈ ర్యాన్ ఆఫ్ కచ్ అనేది అందరు టక్కునని పెట్టేస్తారండి, ప్రాబ్లం ఏం లేదు, గుర్తుంది. ఆల్రెడీ చిన్నప్పుడు చదువుకున్న జాగ్రఫీ క్లాసెస్లోనే ఇది గుర్తుంటుంది ర్యాన్ ఆఫ్ కచ్ అనేది. సో ఈ గుహర్మోతి అనే పదం కూడా గుర్తుపెట్టుకోండి. సో పడమటి వైపు చివరి కొన వచ్చి ర్యాన్ ఆఫ్ కచ్ లేదా గుహర్మోతి. ఒకవేళ ఆప్షన్స్లో ర్యాన్ ఆఫ్ కచ్ లేకుండా గుహర్మోతి అని ఉంటే మీరు అది పెట్టాలా. సో ఇప్పుడు భారతదేశ భూభాగ చివరి కొనలు అనేది మనం చెప్పుకోవడం జరిగింది. అలాగే లాస్ట్ క్లాస్ కంటిన్యూషన్గా మనం ఏదైతే ముందు జమ్మూ కాశ్మీర్ అనేది ఒక ప్రత్యేక హోదా కలిగినటువంటి ఆర్టికల్ 370 ఏదైతే ఉందో దాన్ని రద్దు చేస్తూ మన పార్లమెంట్లో ఆగస్టు 5, 2019 నాడు ప్రవేశపెట్టడం జరిగింది. ప్రవేశపెట్టిన తర్వాత ఆ ప్రాసెస్లన్నీ అక్టోబర్ 31, 2019 నాడు జమ్మూ అండ్ కాశ్మీర్ని ఒక కేంద్రపాలిత ప్రాంతంగా మరియు లదాఖ్ని ఇంకొక కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటిస్తూ ప్రకటన జారీ చేయడం జరిగింది. ఇది జారీ చేసిన తర్వాత, ఎందుకంటే మనకు ఎప్పటి నుంచో సర్వే ఆఫ్ ఇండియా ఇచ్చిన మ్యాప్ ఆధారంగానే మన జాగ్రఫీ చదువుకోవడం జరుగుతుంది. మన ఇండియా అంటే ఏంది అనేది చిన్నప్పటి నుంచి ఈ మ్యాపుల ద్వారానే చూస్తాం కదా. సో ఈ ప్రకటన ఏదైతే ఆగస్టు 31 జరిగిందో, ఆ జరిగిన తర్వాత మనకు సర్వే ఆఫ్ ఇండియా కరెక్ట్గా మనకు మ్యాప్లో ఇవ్వాలి. అంటే ఎక్కడి వరకు మనకు జమ్మూ కాశ్మీరు, ఎక్కడి వరకు లదాఖ్ అనేది మ్యాప్లో ఏదైతే ఉందో అది నవంబర్ 2వ తేదీన అనేది విడుదల కావడం జరిగింది. నవంబర్ 2, 2019లో సర్వే ఆఫ్ ఇండియా అనేవాళ్ళు మ్యాప్ విడుదల చేయడం జరిగింది. ఆ మ్యాప్లో మనకి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా జమ్మూ అండ్ కాశ్మీర్ అనే కేంద్రపాలిత ప్రాంతం ఎంతలో ఉంది మరియు లదాఖ్ అనే కేంద్రపాలిత ప్రాంతం ఎక్కడ ఉంది అనేది మ్యాప్లో రావడం జరిగింది. కాబట్టి ఈ డేట్స్ మీరు ఎందుకు గుర్తుపెట్టుకోవాలి అంటే, రేపు ఒకవేళ ఈ రోజుకి ముందు లేదంటే నవంబర్ 2కు ముందు మ్యాప్లో ఎన్ని రాష్ట్రాలు ఇట్లా అడగరండి. ఒకవేళ మన టైం బాగాలేనప్పుడు అడగవచ్చు. మీరు ఇంత చదివిన వాళ్ళు కొంచెం ఏదైతే కార్నర్ పాయింట్స్ ఉంటాయో అవి చూసుకోవడం వల్ల మనకు వచ్చే ఒక బిట్టు మిస్ కాకుండా ఉంటుంది. సో అది మన భారతదేశ భూభాగ కొనలు మరియు ఏదైతే జమ్మూ కాశ్మీర్ విభజన చట్టంకు సంబంధించిన ఈ 3 డేట్స్ ఇంపార్టెన్స్. సో నెక్స్ట్ మనం భూపరివేష్టిత రాష్ట్రాల గురించి చెప్పుకుందాం. భూపరివేష్టిత రాష్ట్రాలు అంటే ఏదైనా ఒక రాష్ట్రము ఎటువంటి విదేశాలతోటి సరిహద్దు కలగకుండా, అంటే విదేశాలతోటి ఏ విదేశంతో సరిహద్దు కలిగి లేకుండా, అలాగే తీర ప్రాంతం లేకుండా ఉండే వాటిని భూపరివేష్టిత రాష్ట్రాలు అంటారు. అంటే ఈ రాష్ట్రం నుంచి ఏదైనా ఒక రాష్ట్రం తీసుకొని ఆ రాష్ట్రంలో ఏ బౌండరీకి వెళ్ళినా మళ్ళీ మన ఇండియానే కనపడుతుంది, మన ఇండియాలోనే వేరే స్టేటే కనపడుతుంది తప్ప ఒక బీచ్ అనేది రాదు. అంటే తీరరేఖ బీచ్ అనేది రాదు. ఒక ఏదన్నా ఇంటర్నేషనల్ బార్డర్ అంటే అంతర్జాతీయ సరిహద్దు అనేది రాకుండా ఉంటుంది. అలాంటి రాష్ట్రాలని భూపరివేష్టిత రాష్ట్రాలు అంటారు. సేమ్ ఏదైతే థియరిటికల్గా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశానో అలాంటి దేశాలను కూడా భూపరివేష్టిత దేశాలు అని అంటారు. సో ఎటువంటి తీరరేఖ లేకుండా ఉండాలి. ఆ ఖండంలో అది ఆ దేశం బయటకు వచ్చేసరికి ఆ ఖండంకు సంబంధించినటువంటి దేశాలే ఉంటాయి పక్కకి. అంటే వేరే దేశం వేరే కాంటినెంట్ తోటి కానీ ఇప్పుడు మనం ఇండియా చైనా తోటి ఎట్లా కలిగి ఉన్నామో బార్డర్ పాకిస్తాన్ తోటి అలా లేకుండా అదే ఖండంలో సంబంధించి వేరే దేశాలతోటి ఆ కాంటినెంట్లో ఎటువంటి తీరరేఖ లేకుండా ఉండడం, అలాంటి సిచ్యువేషన్స్ని మనం భూపరివేష్టిత దేశాలుగా మనం పరిగణించడం జరుగుతుంది. సో ఇక్కడ భూపరివేష్టిత రాష్ట్రాలు వచ్చేసరికి సో ముఖ్యంగా మన అందరికీ తెలుసు మధ్యప్రదేశ్ పేరులోనే ఉంది. సో మధ్యప్రదేశ్ ఇది అందరికీ గుర్తుంటుంది. ఆ తర్వాత మధ్యప్రదేశ్ నుంచి డివైడ్ అయినటువంటి ఛత్తీస్గఢ్, ఆ ఛత్తీస్గఢ్ పక్కకే ఉన్న ఇది ఛత్తీస్గఢ్ అంటే ఇది మధ్యప్రదేశ్.
ఇది ఛత్తీస్గఢ్ ఇలా ఉంటుంది. ఆ ఛత్తీస్గఢ్ పక్కకే బీహార్ నుంచి విడిపోయినటువంటి జార్ఖండ్ JKHD అని రాస్తాను. సో ఇక్కడికి 3 స్టేట్లు అయిపోయినాయి, ఇది అందరికీ గుర్తుంటుంది. అలాగే ఇక్కడ హర్యానా అనేది ఒక ప్లేస్ ఉంటుంది. ఆ హర్యానా కూడా ఎందుకంటే అది ముందు పంజాబ్తో కలిసి ఉన్నప్పుడు ఓకే, పంజాబ్ హర్యానా డివైడ్ అయిన తర్వాత ఈ హర్యానా అనేది కూడా ఎటువంటి ఇంటర్నేషనల్ బార్డర్ కానీ అంతర్జాతీయ సరిహద్దు కానీ లేదంటే ఎటువంటి తీరరేఖ అనేది ఎటువంటి పరిస్థితుల్లో మార్పు ఉండదు. సో అంతర్జాతీయ సరిహద్దు అయితే కలిగి లేదు. సో మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, హర్యానా మరియు తెలంగాణ. సో ఇది తెలంగాణ స్టేట్ ఎప్పుడైతే ఫామ్ అయిందో అప్పుడు ఈ తెలంగాణ అనేది వచ్చింది. లేదంటే మన ఆంధ్రప్రదేశ్లోటి కలిసి ఉన్నప్పుడు అయితే ఈ తెలంగాణ ప్రాంతంకి తీరరేఖ అనేది ఉంటుంది కాబట్టి అప్పుడు ఈ లిస్టులో తెలంగాణ లేకుండా ఇది కూడా కొత్తగా యాడ్ అయింది తెలంగాణ అనేది. ఎప్పుడైతే మనం తెలుగు రాష్ట్రాలు 2గా విడిపోయినాయో ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం అనేది భూపరివేష్టిత రాష్ట్రాల జాబితాలో చేరడం జరిగింది. సో మనము ఇలా ఎలా క్వశ్చన్స్ అడుగుతారంటే ఈ కింది వానిలో భూపరివేష్టిత రాష్ట్రాలు ఏవి, లేకుంటే ఇప్పుడు ఇట్లా ఇస్తే చెప్పొచ్చు. ఎందుకంటే మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, హర్యానా, తెలంగాణ ఈ 5 కాబట్టి మనం ఈజీగా ఆన్సర్ పెట్టవచ్చు. లేదు అంటే ఎలా అడగచ్చు అంటే ఒక 10 రాష్ట్రాలు ఇస్తారండి. 10 రాష్ట్రాలు ఇచ్చి ఈ క్రింది వానిలో మళ్ళీ ఆప్షన్స్లో 1, 2, 3, 4 అలా ఇస్తాడు. ఇప్పుడు 10 రాష్ట్రాలు ఇస్తాడు. ఐ థింక్ 1, 2, 3, 4 అలా 10 రాష్ట్రాలు ఇస్తారు. ఇక్కడ ABCD ఆప్షన్స్లో ఈ క్రింది వానిలో భూపరివేష్టిత రాష్ట్రాలు ఏవి 1, 5, 4, 7, B 1, 5, 3, 9 ఇలాంటి ఆప్షన్స్ ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనం కంప్లీట్గా డేటా అనేది ఏదైతే ఉందో క్షుణ్ణంగా మనం గమనించుకుంటే దీనికి సంబంధించిన బిట్ ఏదైతే వస్తుందో దాన్ని మనం కంపల్సరీ పెట్టగలుగుతాం. ఇది కంపల్సరీ ఇలాంటి బిట్స్ అడుగుతారు కంపల్సరీ. ఒక గ్రూప్ 2 ఎగ్జామ్ కాకపోవచ్చు, ఇంకా వేరే ఏ ఎగ్జామ్ అయినా పోటీ పరీక్షల్లో ఇలాంటివి అడుగుతారు. నెక్స్ట్, అలాగే ప్రపంచంలో అతిపెద్ద భూపరివేష్టిత దేశం ఏది? సో ఈ పాయింట్కి వచ్చినప్పుడు 1 కజకిస్తాన్, 2 మంగోలియా. సో ఈ 2 ఎక్కడ ఉన్నాయండి, కజకిస్తాన్ మరియు మంగోలియా? సో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఏ ఖండానికి సంబంధించినవి అనేవి. సో నెక్స్ట్ పాయింట్, భూపరివేష్టిత దేశాలు ఎక్కువగా గల ఖండము. సో భూపరివేష్టిత దేశాలు ఎక్కువగా గల ఖండం అంటే యాక్చువల్గా మనం భూపరివేష్టిత దేశాలు అంటే ఏమని మాట్లాడుకున్నాం అంటే ఇందాక ఏదైతే దేశము ఇంకా ఎటువంటి తీరరేఖ కలిగి ఉంటుందో. ఎందుకంటే ఇప్పుడు మనం ఆఫ్రికా అనే ఖండాన్ని ఇట్లా తీసుకుంటే ఇట్లా వాళ్ళకి చాలా దేశాలు ఇట్లా ఉంటాయి కదా. సో ఇవన్నీ భూపరివేష్టిత దేశాల కిందకి వస్తాయి, కానీ ఇవి రావు ఎందుకంటే ఇవి తీరరేఖ కలిగి ఉన్నాయి కాబట్టి. అలా భూపరివేష్టిత దేశాలు ఎక్కువగా కల ఖండం ఏది అంటే ఆఫ్రికా. ఇది గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. అలాగే భూపరివేష్టిత దేశాలు లేని ఖండాలు అంటే ఉత్తర అమెరికా మరియు ఆస్ట్రేలియా. సో ఉత్తర అమెరికా మరియు ఆస్ట్రేలియా అనేది ఎట్లా అంటే మీరు వరల్డ్ మ్యాప్ చూసారంటే ఇట్లా ఉత్తర అమెరికా ఇలా ఉంటుంది కదా, ఇలా ఉండి ఇట్లా ఉంటుంది. ఇది కెనడా. అంటే కెనడా ఒక దేశము. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మనం ఏదైతే అమెరికా అంటే ఇక్కడ మధ్యలో గ్యాప్ ఏమి ఉండదు, నేను గీయడం అలా గీశాను. సో మధ్యలో వాళ్ళకి కొండలు లేకుంటే ఏవో ఉంటాయి. సో కెనడా ఇది ఉత్తర అమెరికాలో మెయిన్గా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా దేశం అయినప్పుడు దానికి తీరరేఖ ఉంది ప్లస్ కెనడాకి ఉంది కాబట్టి భూపరివేష్టిత దేశాలు లేని ఖండాలుగా ఉత్తర అమెరికా ఒకటి ప్లస్ ఆస్ట్రేలియా. మీకు ఆస్ట్రేలియా అంటే తెలుసు. సో ఆస్ట్రేలియా అనేది ద్వీపం. ఈ ద్వీపంలో ఏమవుతుందంటే ఈ ఆస్ట్రేలియాకి ఎక్కువ ఈ మధ్యలో అడవులు అవన్నీ ఉంటాయి. వాళ్ళకి తీరరేఖ వెంబడి జనజీవనానికి అనుకూలంగా ఉండే మైదానాలు ఉంటాయి కాబట్టి వాళ్ళంతా ఇట్లా తీరరేఖ వెంబడే ఉంటారు, మిగతా అంతా అడవులు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇక్కడ కూడా ఆస్ట్రేలియా అనేది ఈ దేశంలో ఎటువంటి భూపరివేష్టిత ఈ ఖండం అనేది ఆసియా ఖండం అనేది ఈ ఆస్ట్రేలియా కూడా మనకు భూపరివేష్టిత దేశాలు లేని ఖండం కిందికి వస్తుంది. సో ఇప్పుడు భూపరివేష్టిత దేశాలు లేని ఖండాల్లో ఉత్తర అమెరికా ఒకటి, ఆస్ట్రేలియా. నెక్స్ట్ దక్షిణ అమెరికాలో భూపరివేష్టిత దేశాలు అంటే దక్షిణ అమెరికాలో ఈ బొలీవియా అనే ఒక దేశం ఒకటి ప్లస్ పరాగ్వే, ఈ రెండే భూపరివేష్టిత దేశాలు. ఈ రెండు దేశాలు కింద భూపరివేష్టిత దేశాలు కాకుండా ఉంటే ఈ దక్షిణ అమెరికా కూడా పైన ఉండే లిస్టులోకి వెళ్ళేది. మీకు అర్థమైంది అనుకుంటా. సో కాబట్టి మనకి ఈ రెండు దేశాలే ఉన్నాయి కాబట్టి గుర్తుపెట్టుకుంటే మంచిది, 10, 15 ఉన్నప్పుడు అడగరు. సో దక్షిణ అమెరికాలో భూపరివేష్టిత దేశాలు అంటే బొలీవియా, పరాగ్వే. సో ఇప్పుడు మనం ఇక్కడి నుంచి ఏం నేర్చుకున్నామండి, మన ఇండియాలో భూపరివేష్టిత రాష్ట్రాలు ఏంటివి, అసలు భూపరివేష్టిత రాష్ట్రం అంటే ఏంటి, అంతర్జాతీయ సరిహద్దు,
కలిగి ఉండకూడదు, ప్లస్ తీరరేఖ లేకుండా ఉండే వాటిని భూపరివేష్టిత రాష్ట్రాలు అంటారు. అవి ముఖ్యంగా మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, హర్యానా మరియు తెలంగాణ. సో ఆ తర్వాత ప్రపంచంలో భూపరివేష్టిత దేశాలు ఎక్కువగా ఉండే ఖండము, లేదంటే ప్రపంచంలో అతిపెద్ద భూపరివేష్టిత దేశం ఏంటంటే కజకిస్తాన్ మరియు మంగోలియా. ఆ తర్వాత భూపరివేష్టిత దేశాలు ఎక్కువగా గల ఖండాలు అంటే ఆఫ్రికా. ఆ తర్వాత భూపరివేష్టిత దేశాలే లేనటువంటి ఖండాలు ఏవి అంటే ఉత్తర అమెరికా మరియు ఆస్ట్రేలియా. అలాగే దక్షిణ అమెరికాలో భూపరివేష్టిత దేశాలు ఏంటివి అంటే బొలివియా మరియు పరాగ్వే. ఓకే, నెక్స్ట్ భూపరివేష్టిత దేశాలు ఖండాల వారీగా. సో ఖండాల వారీగా నేను ఇక్కడ కౌంట్ ఎందుకు ఇచ్చానంటే అండి, మనం ఆల్రెడీ అక్కడ డైరెక్ట్ వన్ పాయింట్ మనం చదువుకున్నాం, భూపరివేష్టిత దేశాలు ఖండాల వారీగా. మనం ఏమని చదువుకున్నాం ఇంతకుముందు స్లైడ్లో ఒక పాయింట్, భూపరివేష్టిత దేశాలు ఎక్కువగా ఉన్నటువంటి ఖండం ఏంది అంటే ఆఫ్రికా. సో భూపరివేష్టిత దేశాలు అసలు లేనివి ఏమి అంటే ఆస్ట్రేలియా, అలాగే ఉత్తర అమెరికా. ఓకే, సో ఇలా ఉన్నప్పుడు మనకి ఇక్కడ ఇంకా 4 మొత్తం 7 ఖండాలలో 2 ఖండాలు లేవు, 5 ఖండాలు ఉన్నాయి. సో అలా ఉన్నప్పుడు మనకి ఏవైతే ఇప్పుడు ఆప్షన్స్లో ఇవ్వడానికి అనుకూలంగా 4 అయితే ఆప్షన్స్ ఇవ్వగలుగుతాడు వాడు. మనకి ఒకవేళ ట్విస్ట్ చేసి కొంచెం క్రిటికల్గా క్వశ్చన్ ఇవ్వాలి అనుకున్నప్పుడు ఈ కౌంట్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఈ క్రింది వాణిలో భూపరివేష్టిత రాష్ట్రాలు లేకుంటే ఈ క్రింది వాణిలో భూపరివేష్టిత దేశాలు గల ఖండాలని ఈ వరుస క్రమంలో అమర్చండి, ఎక్కువ నుంచి తక్కువకి, అంటే ఆరోహణ క్రమం కానీ అవరోహణ క్రమంలో అమర్చండి అని చెప్పొచ్చు. అలా చెప్పినప్పుడు అందరికీ ఆఫ్రికా అనేది మనం ఆల్రెడీ చదువుకున్నాము, అందరికీ తెలుసు. దక్షిణ అమెరికా కూడా మనకు అందరికీ తెలుసు, ఎందుకంటే ఓన్లీ 2 ఉన్నాయని మనం బొలివియా మరియు పరాగ్వే అని ఇక్కడ కూడా రాశాను నేను, బొలివియా మరియు పరాగ్వే అని చదువుకున్నాం, ఇది అందరికీ తెలుసు. ఇక్కడ మిస్ అయ్యే ఛాన్స్ ఉంది మనకు, కాబట్టి నేను కౌంట్ మెన్షన్ చేశాను. సో ఆఫ్రికాలో ఎక్కువ భూపరివేష్టిత దేశాలు ఉన్నాయి, తర్వాత దక్షిణ అమెరికాలో తక్కువ ఉన్నాయి, అసలు లేవు అంటే ఆస్ట్రేలియా మరియు ఉత్తర అమెరికా. అలా ఉన్నప్పుడు ఏవైతే ఆఫ్రికాలో 16 ఉన్నాయి, తర్వాత మన ఆసియాలో 10 ఉన్నాయి, ఐరోపాలో 15 ఉన్నాయి. అలా ఉన్నప్పుడు ఆర్డర్లో అమర్చండి అన్నప్పుడు ఆఫ్రికా తర్వాత భూపరివేష్టిత దేశాలు ఉండే ఖండం ఏంటి అంటే ఐరోపాకి వెళ్ళాలి మనం, ఎందుకంటే 15 ఉన్నాయి కాబట్టి. ఆ తర్వాత అంటే ఆసియా వస్తుంది. సో ఇలా మనకి ఎప్పుడైనా ఇచ్చే అవకాశం ఉంది, లేదు అంటే ఈ కౌంట్ తోటి జతపరచండి అని కూడా ఇవ్వచ్చు. ఇవన్నీ కొంచెం క్వశ్చన్ పేపర్ మోడరేట్ అంటే కొంచెం క్రిటికాలిటీ పెంచాలి, కాంపిటీషన్ ఎక్కువ మంది అయినారు, సో కొంచెం పెంచాలి అనే ఉద్దేశం ఉన్నప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. సో ఎలాగో చదువుతున్నాం కాబట్టి కొంచెం ఒకసారి ఇవి చూసుకోండి. ఆఫ్రికాలో ఎక్కువ ఉన్నాయి, ఆఫ్రికా తర్వాత ఐరోపాలో 15 ఉన్నాయి, ఆ తర్వాత ఆసియా ఖండంలో 10 ఉన్నాయి. సో దక్షిణ అమెరికాలో 2, ఆ 2 ఏంటివో మనకు ఆల్రెడీ తెలుసు, బొలివియా మరియు పరాగ్వే. సో ఇదిలా ఉన్నప్పుడు మనం ఏ ఖండానికైతే సంబంధించిన వాళ్ళమో మనం ఎలాగో చదువుకున్నాం ఫస్ట్ వీడియోలో, మన భారతదేశం ఉపఖండం అని ఎందుకు అంటారు, ఏంది, ఎంత విస్తీర్ణం ఉంది, అసలు పరిస్థితులు ఏంటివో మనం చదువుకున్నాం. ఇక మీదట రాబోయే వీడియోల్లో కూడా మన శీతోష్ణ పరిస్థితులు ఎలా ఉన్నాయి, మన హిమాలయ పర్వతాలని ఎలా మనము ఎన్ని మిలియన్ ఇయర్స్ ఆధారంగా వీటిని విభజించుకుంటూ వచ్చాము, మరి పీఠభూములు కానీ కోస్టల్ ప్లేన్స్ కానీ వీటి గురించి మనం రాబోయే వీడియోస్లో చదువుకుంటాం. కాబట్టి మన ఆసియా ఖండం ఉంది కాబట్టి ఆసియా ఖండంలో ఉండే దేశాలను గుర్తుపెట్టుకుంటే మంచిది. సో ఇది నేను మీకు ఎలా సజెస్ట్ చేస్తానంటే, ఫస్ట్ రీడింగ్లో ఒకవేళ మీకు ఇబ్బందిగా ఉంది, సార్ ఇంత డేటా నేను మైండ్కి ఎక్కించలేకున్నాను, సో నాకు ఇంత మెమరీ అంటే ఫస్ట్ టైమే హీట్ ఎక్కిపోతుందండి ఎవరికైనా, ఇట్స్ నాట్ సో ఈజీ, అలా అని చెప్పి కష్టం కాదు. సో ఫస్ట్ రీడింగ్ అప్పుడు ఒకవేళ మీరు వీటిని ఇలాంటివి ఈ కంట్రీస్ని స్కిప్ చేయండి, ప్రాబ్లం ఏం లేదు. ఒకసారి చూడండి, అట్లా ఊరికే అట్లా జస్ట్ ఒకసారి చదువుకోండి, ఎందుకంటే ఈ పదం అనేది కామన్గా ఉంది కాబట్టి మీరు ఏదైనా కోడ్ కూడా పెట్టుకోండి. ఆఫ్ఘనిస్తాన్ ఉంది, అక్కడ కజకిస్తాన్ ఉంది, తర్వాత కిర్గిస్తాన్ ఉంది, తర్వాత తజికిస్తాన్ ఉంది. సో ఏదైనా కోడ్ మీరు రాసి గుర్తుపెట్టుకుంటారా, తుర్కమెనిస్తాన్ ఉంది, తర్వాత ఉజ్బెకిస్తాన్ ఉంది. సో ఇవన్నీ పైన మన ఆసియా ఖండంలోనే ఉన్నాయండి. తర్వాత మనం ఇందాకనే మాట్లాడుకున్నాం, పెద్ద భూపరివేష్టిత దేశాలు పెద్దవి ఏవి అంటే మంగోలియా అనేది మాట్లాడుకున్నాం మనం ఇందాక. సో మనం ఇందాక ఏవేవి మాట్లాడుకున్నాం, మంగోలియా ఒకటి, కజకిస్తాన్ ఒకటి కదా. సో మంగోలియా కూడా ఇక్కడ ఉంది కాబట్టి మీరు ఇలా గుర్తుపెట్టుకున్నారంటే మనం ఆసియా ఖండానికి సంబంధించిన వాళ్ళం కాబట్టి ఈ దేశాలు కూడా మీరు గుర్తుపెట్టుకుంటే మంచిది. ఆ దేశాల్లో మీకు నేపాల్ ఈజీగా గుర్తుంటుంది, ఎందుకంటే నేపాల్కి కింద సైడ్ భారతదేశం, పైన సైడ్ చైనా ఉంది. భూటాన్కి కూడా సేమ్,
కింద మన భారతదేశము, పైకి మ్యాప్లో నేను ప్రపంచ మ్యాప్ గురించి చెప్తున్నా. కింద పక్కకు మన భారతదేశము, పైన పక్కన చైనా ఉంటుంది కాబట్టి ఈ 2 దేశాలు ఈజీగా గుర్తుంటాయి. ఇంకా ఆఫ్ఘనిస్తాన్ కూడా మనతోటి బౌండరీ ఉంది కాబట్టి దాన్ని కలిపేసుకోండి. సో 3 గుర్తున్నాయి. ఇంకా 10లో 3 గుర్తున్నాయి, 7 లేవు. ఆ 7లో మంగోలియా మరియు కజకిస్తాన్ అనేవి పెద్దగా ఉండేటువంటి భూపరివేష్టిత దేశాలని చెప్పాము. సో మీకు 5 అయిపోయినాయి అక్కడికి. సో 5 ఎలా అయిపోయినాయి అంటే భారతదేశంతో సరిహద్దుగా ఉన్నటువంటి నేపాల్ ఒకటి, భూటాన్ ఒకటి, అలాగే ఆఫ్ఘనిస్తాన్ ఒకటి, అలాగే అతిపెద్ద భూపరివేష్టిత దేశాలు ఏవంటే కజకిస్తాన్ ఒకటి మరియు మంగోలియా ఒకటి. సో కజకిస్తాన్ ఒకటి, మంగోలియా ఒకటి, అక్కడికి 5 అయిపోయినాయి. ఇంకా మిగతా 5లన్నీ స్థాన్ అనేదే ఉంది. కిర్గిస్తాన్, తుర్కమిస్తాన్, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ మరియు లావోస్. సో ఈ 10 మీరు సెకండ్ రీడింగ్లో కానీ అట్లా ఒకసారి ఒక 5 గుర్తుపెట్టుకోండి. లేదంటే అట్లా మరి ప్రతి ఒక్కటి వస్తుంది అని చెప్పి బుక్లో ఉండేదంతా మనం ఆ ప్రెజర్ మైండ్కి తీసుకుంటే కూడా మన ప్రిపరేషన్ అనేది ముందుకు సాగదు. సో ఎలాగైతే క్రికెట్లో మనము వేసే ప్రతి బాల్ కొట్టాలనుకుంటే తొందరగా ఇంటికి పోతాం. సో మన అనుకూలత బట్టి మనం ఆడతాం కదా, పిచ్ బట్టి బౌన్స్ అవుతుందా లేదా ఏమనేది ఎవరికి ఫేవర్ చేస్తే ఒక్కోసారి బౌలర్లకు బాగా ఫేవర్ చేసిందని బ్యాట్స్మెన్లు అందరూ తొందరగా ఆల్అవుట్ అవుతారు. డబల్ డిజిట్లో కూడా ఆల్అవుట్ అయిన సందర్భాలు ఉన్నాయి. అలాగే మీరు ఇక్కడ కూడా మీరు ఫస్ట్ టైం రీడ్ చేసేటప్పుడు అన్నీ చదవాలా, కార్నర్కి వెళ్ళి చదవాలా అనుకుంటే మాత్రం మీరు అక్కడే ప్రిపరేషన్ అనేది మీరు డీలా పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి కొన్ని లీవ్ చేయండి, తర్వాత వాటిని ఒక దగ్గర రాసుకోండి. ఇవి నేను ఫస్ట్ రీడింగ్లో అంత కాన్సన్ట్రేట్ చేయలేదని ఎక్కడైనా రాసుకోండి. సెకండ్ రీడింగ్లో మీరు ఫస్ట్ రీడింగ్లో చేసిన వాటిని రివైజ్ చేసుకుంటూ వీటిని స్ట్రెస్ చేయండి. సో అలాగా. నెక్స్ట్, భారతదేశ సార్వభౌమాధికారంలోని దీవులు, దీని గురించి మనం తెలుసుకుందాం. సో ఎప్పుడైతే నేను టైటిల్ చదివానో భారత సార్వభౌమాధికారంలో ఉన్నటువంటి దీవుల గురించి మనం చదవబోతున్నాం. అంటే ప్రతి ఒక్కరికి అండమాన్ అండ్ నికోబార్ మరియు లక్షద్వీప్స్ అందరికీ ఐడియా వచ్చింటుంది ఇప్పటికే. సో ఇప్పుడు అండమాన్ నికోబార్ ఇక్కడికి ఉంటుంది. సో ఈ అండమాన్ మరియు నికోబార్ని ఎలా వాళ్ళు డివైడ్ చేశారంటే, అండమాన్కి వచ్చేసరికి మనం ఎట్లయితే ఇందాక మ్యాప్ గీసానో ఇది ఉత్తర అండమాన్, ఇది మధ్య అండమాన్, ఇది దక్షిణ అండమాన్, అలాగే ఇవి లిటిల్ అండమాన్. ఓకే, ఆ లిటిల్ అండమాన్ తర్వాత ఈ నికోబార్ దీవులు సపరేట్గా ఉంటాయి. సో ఇట్లా అండి అండమాన్ అండ్ నికోబార్. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అండమాన్ అండ్ నికోబార్, ఏ అండ్ ఎన్ లేకుంటే అండమాన్ అండ్ నికోబార్ దీవులు అన్నప్పుడు అండమాన్ సపరేట్ ఉంటుంది. అండమాన్లో ఉత్తర అండమాన్, మధ్య అండమాన్, దక్షిణ అండమాన్, లిటిల్ అండమాన్ ఉంటుంది. ఆ తర్వాత నికోబార్లో కార్ నికోబార్, లిటిల్ నికోబార్ ఇలా ఉంటాయి. మనం చదువుకుందాం ఇక మీదట. సో ఎలాగైతే మన భారతదేశానికి మనము చదువుకునేటప్పుడు ఈ అక్షాంశాలు రేఖాంశాలతో గుర్తించామో అలాగే ఈ దీవులకు కూడా మనం గుర్తించాల్సిన అవసరం అయితే ఉంది. అలా గుర్తించినప్పుడు ఈ అండమాన్ మరియు నికోబార్ దీవులకి ఈ 10 డిగ్రీల నుంచి 14 డిగ్రీల ఉత్తర అక్షాంశము మరియు 92 డిగ్రీల నుంచి 94 డిగ్రీల తూర్పు రేఖాంశాల మధ్యలో ఈ అండమాన్ అండ్ నికోబార్ అనే దీవులు మన గ్లోబ్లో లొకేట్ చేయడం జరిగింది. సో మనం ఇవి గుర్తుపెట్టుకోండి. 92 నుంచి 94 అనేది నికోబార్ కూడా సేమే ఉంటుంది. సో ఇది మారుతుంది ఉత్తర అక్షాంశం. ఎందుకు మారుతుంది అంటే, ఇప్పుడు మనం ఈక్వేటర్ అనేది ఇక్కడ ఉందనుకుంటే ఇక్కడెక్కడో, సో ఈ నికోబార్ దీవులు ఈక్వేటర్ కొంచెం దగ్గరలో ఉన్నాయి. ఇంకా కొంచెం పైకి పోను అండమాన్ దీవులు వస్తాయి. ఫస్ట్ లిటిల్ అండమాన్, మళ్ళీ దక్షిణ అండమాన్, తర్వాత మధ్య అండమాన్, తర్వాత ఉత్తర అండమాన్. కాబట్టి ఈ ఉత్తర అక్షాంశాలు ఏవైతే 10 నుంచి 14 ఉన్నాయో ఇవి మారుతాయి. ఈ 92 నుంచి 94 అనేది సేమ్ అలానే ఉంటుంది. కాబట్టి మీరు 10 డిగ్రీల నుంచి 14 డిగ్రీల వరకు ఉత్తర అక్షాంశము మరియు 92 నుంచి 94 డిగ్రీల తూర్పు రేఖాంశాల మధ్యలో మన అండమాన్ దీవులు అనేవి ఉండడం జరుగుతుంది. సో అండమాన్ అనే దీవులు ఒకప్పటి ఈ అరకానియోమ పర్వత అవశిష్టాలుగా మనం అనుకుంటాము. సో ఈ అరకానియోమ పర్వత అవశిష్టాలు ఈ అరకానియోమ పర్వత అవశిష్టాల కాదా అనే క్వశ్చన్ కూడా అడగొచ్చు. లేదు అంటే ఈ క్రింది దీవులలో ఏ దీవులు పర్వతాల అవశిష్టాలు అని కూడా అడిగే అవకాశం ఉందండి. ఎందుకంటే దీవులలో ఒకటి ఈ అగ్నిపర్వత అవశిష్టాలు, అంటే సముద్రంలో అగ్నిపర్వతం ఉంటుంది. మన కొన్ని మిలియన్ల సంవత్సరాలకి అది భూమి లోపల నుంచి పెరుగుతూ ఇట్లా బయటకు వస్తుంది. కాబట్టి వచ్చినప్పుడు ఆ లావా వచ్చి ఆ లావాతోటి ఒక ఖండంగా ఏర్పడుతుంది. అలా ఏర్పడినటువంటి ఈ దీవుల్ని అండమాన్ దీవులు అంటారు. కొన్ని దీవులు ప్రవాల దీవులు, ఒక ఖండం నుంచి విడిపోయి వచ్చి ఖండ భాగం, అంటే ఇప్పుడు ఈ ఇండియాకి శ్రీలంకకి ఏదో ఖండం మధ్యలో కొంచెం అట్లా ఈ భూభాగం విడిపోవడం జరిగింది. ఎంత తక్కువే ఉంటుంది, ఎంతో తక్కువ దూరం, ఒక కిలోమీటర్స్ 30 కిలోమీటర్స్ ఉంటుంది కావచ్చు రామేశ్వరం నుంచి మనకు శ్రీలంకకి.
సో అది మన ఖండాలు ఎట్లయితే ఈ ఖండాలకు సంబంధించిన థియరీ కూడా మనం డిస్కస్ చేద్దాం రాబోయే క్లాసుల్లో. ఎలాగైతే మనకు మొత్తం ముందు నీరంతా ఒక భాగము, భూమి అంతా ఒక భాగం ఉండగా తర్వాత ఇట్లా విడిపోయి మధ్యలోకి నీరు రావడము, పైన ఒక భాగాలు పైకి వెళ్ళిపోవడము, మళ్ళీ ఇట్లా విడిపోవడం, ఈ కింద ఏదైతే భూభాగంలో ఉండే కదులుతూ ఉంటాయో దాని పరంగా ఈ కొన్ని మిలియన్ల సంవత్సరాలకి ఇలా ఏర్పడడం జరిగింది. సో ఇలా క్వశ్చన్ అడిగినప్పుడు ఎలా అడుగుతారంటే, ఒక దీవినిచ్చి ఇవి ఏదైనా పర్వత అవశిష్టాలా, లేకుంటే ప్రవాల దీవులా, లేకుంటే ఖండం నుంచి వేరు చేయబడిన దీవులా, ఇలాంటి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. కాబట్టి అండమాన్ దీవులు ఎలా వచ్చాయంటే అరకాన్ యోమా పర్వత అవశిష్టాలుగా గుర్తించడం జరిగింది. సో మొత్తం ఈ ఉత్తర, మధ్య, దక్షిణ లిటిల్ అండమాన్ దీవుల సంఖ్య ఎంత అంటే 186. సో ఇప్పుడు మనము ఇక్కడ ఏం చదువుకున్నామంటే, ఈ ఉత్తర అక్షాంశాలు 10 నుంచి 14 మరియు ఈ రేఖాంశాలు 92 నుంచి 94 మరియు 6596 చదరపు కిలోమీటర్లు కలిగి ఉంది. ఇది అంత ఇంపార్టెంట్ కాదు, ఒకవేళ గుర్తుపెట్టుకోగలిగితే గుర్తుపెట్టుకోండి. ఈ అరకాన్ యోమా పర్వత అవశిష్టాలు అనేది గుర్తుపెట్టుకోవాలి. మరియు 186 దీవులు అయితే ఉన్నాయి. ఓకే, దీని కంటిన్యూషన్గా సో ఇప్పుడు మనకు అండమాన్ నికోబార్ల క్యాపిటల్ ఏదో అందరికీ తెలుసు. సో ఏదండి రాజధాని? ఒకసారి నేను ఇట్లా అడిగినప్పుడు నా ఎదురుగా ఎవరు లేరు, నేను మీకోసం క్లాస్ చేస్తున్నా. సో ఏదైతే ఉందో నా ప్యాషన్, ప్యాషన్ తోటి నేను చేస్తున్నా. నా ఎక్స్ట్రా టైంలో నేను ఈ క్లాస్ చేయడం జరుగుతుంది. నేను ఇట్లా అడిగినప్పుడు మీరు వీడియో ఎవరైతే ఫాలో అవుతున్నారో కంటిన్యూస్గా వాళ్ళు ఒకసారి మనసులో అనుకోండి, అది ఇక్కడ కరెక్టా కాదా. ఒకవేళ కరెక్ట్ అంటే ఓకే, మీకు కూడా ఒక రివిజన్ లాగా అయిపోతుంది. సో అండమాన్ నికోబార్ల రాజధాని పోర్ట్ బ్లెయిర్. ఈ పోర్ట్ బ్లెయిర్ ఎక్కడ ఉంది అంటే, మనం ఇందాక మాట్లాడుకున్నాం ఈ అండమాన్ దీవుల్ని మనం ఎట్లా విభజించుకున్నాం. ఉత్తర అండమాను, ఇది మధ్య అండమాను, తర్వాత దక్షిణ అండమాను, తర్వాత ఇది లిటిల్ అండమాన్స్. సో ఒక్కసారి నేను మ్యాప్ కుదిరితే, ఇక్కడ మ్యాప్ ఆల్రెడీ పెట్టాను నేను, ఏ మ్యాప్ బాగుందో చూద్దాం. ఓకే, ఐ థింక్ లోయర్ అండమాన్ పోర్ట్ బ్లెయిర్, ఐ థింక్ మీకు ఈ మ్యాప్ బాగానే ఉంది. సో ఇక్కడికి మీరు చూసినట్లయితే నేను ఏదైతే చెప్పానో, నార్త్ అండమాన్, మిడిల్ అండమాన్, లోయర్ అండమాన్ అంటే దక్షిణ అండమాన్, తర్వాత లిటిల్ అండమాన్. ఓకే, అయితే ఇప్పుడు మీరు ఈ మ్యాప్ చూస్తే ఒక ఐడియా వచ్చింది. ఇక్కడ తర్వాత కార్ నికోబార్లు మరియు గ్రేట్ నికోబార్లు, ఇవి నికోబార్ ఐలాండ్. సో ఒక్క దీవికి ఇన్ని దీవులు ఉన్నాయి కదా, ఇలా పడిపోయి చిన్న చిన్న దీవులు ఉన్నాయి కదా, ఒక పేర్లు పెట్టడానికి కొన్ని రెఫరెన్స్లు తీసుకుంటారండి. ఇప్పుడు ఎలా అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం చెప్తాం కదా, హైదరాబాద్ టచ్లో ఉండేవాళ్ళు కానీ, లేకుంటే ఏదైనా ఒక కొండలు ఆ ఘాట్ రోడ్ దాటుతానే మా ఊరు వచ్చేస్తుంది, ఒక రెఫరెన్స్ మనం చెప్పుకుంటాం కదా. సో మీరు ఆ సిగ్నల్ దాటగానే, సపోజ్ అశోక్ నగర్లో ఉండేవాళ్ళు, ఆ సిగ్నల్ దాటగానే ఫస్ట్ వచ్చే జంక్షన్లోనే ఉంటుంది. అట్లా మనం ఏదైతే ఒక అడ్రస్కి ఒక రెఫరెన్స్లు పెట్టుకుంటామో, ఈ భౌగోళికంగా కూడా మనం ఏదైనా ఒక దాన్ని, ఇప్పుడు వెస్ట్ ఇండీస్ అని పేరు ఎందుకు వచ్చింది, ఇండియా కోసం వస్తూ అక్కడ వెస్ట్ ఇండీస్ అంటే ఇండియాకి పశ్చిమ సైడ్కి వెళ్ళిపోయినాడు కాబట్టి వెస్ట్ ఇండీస్ అనే పేరు వచ్చింది. కనుక్కొనడం అంటే రెఫరెన్స్, అట్లా ఆ పేరు ఇచ్చుకోవడం జరిగింది. అలాగా ఈ అండమాన్ నికోబార్లకు కూడా నార్త్ సైడ్ ఉండేవాళ్ళు నార్త్, ఇది సౌత్ సైడ్ ఉందని సౌత్, మిడిల్లో ఉందని మిడిల్, చాలా చిన్నగా ఉందని లిటిల్ అండమాన్. సరే, మరి నికోబార్ దీవుల్ని అండమాన్ దీవుల్ని ఎందుకు సపరేట్ చేశారంటే, ఇక్కడ 10 డిగ్రీల ఛానల్ ఉంది కదండి. సో 10 డిగ్రీల ఛానల్ అంటే ఏంటంటే అక్షాంశము. సో ఈ అక్షాంశం ఏదైతే ఉందో 10 డిగ్రీల అక్షాంశము, ఆ 10 డిగ్రీల అక్షాంశానికి దక్షిణం వైపుగా ఉండే వాటిని నికోబార్ దీవులని, ఉత్తరం వైపుగా ఉండే వాటిని అండమాన్ దీవులని పేరు పెట్టుకోవడం జరిగింది. మళ్ళీ అండమాన్ దీవుల్లో ఇట్లా సపరేట్గా ఉన్నాయి కదా. సో ఉత్తర అండమాన్, దక్షిణ అండమాన్, మిడిల్ అండమాన్, దెన్ లిటిల్ అండమాన్, ఇలాగ పేర్లు ఏవైతే పెట్టుకోవడం జరిగిందో వాటికి ఈచ్ అండ్ ఎవ్రీ దానికి ఒక సిగ్నిఫికెన్స్, ఒక ఇంపార్టెన్స్ ఉంది. అవి మనం గమనించుకోగలిగితే మన ఎగ్జామ్కి ఇప్పుడు రాబోయే బిట్స్ మనం డిస్కస్ చేద్దాం. సో అండమాన్ నికోబార్ల రాజధాని అయినటువంటి పోర్ట్ బ్లెయిర్ ఎక్కడ ఉంది అంటే దక్షిణ అండమాన్. ఆ దక్షిణ అండమాన్ ఏదో మీకు మ్యాప్లో చూపించా ఇది. సో పోర్ట్ బ్లెయిర్ దక్షిణ అండమాన్లో ఉంది, ఇది ఒక పాయింట్. తర్వాత అండమాన్ మరియు నికోబార్లో ఎత్తైన శిఖరం శాడిల్ 738 మీటర్లు కాగా అది ఎక్కడ ఉంది. అలాగైనా క్వశ్చన్ అడగొచ్చు, అండమాన్ నికోబార్లో ఎత్తైన శిఖరం ఏదైనా అడగవచ్చు. సో అండమాన్ మరియు నికోబార్లో ఎత్తైన శిఖరం శాడిల్ కాగా అది ఎక్కడ ఉంది అని అడగవచ్చు, లేదంటే ఎత్తైన శిఖరం ఏంటి అని కూడా అడగవచ్చు. సో ఇలా అడిగినప్పుడు ఎత్తైన శిఖరము ఉత్తర అండమాన్. సో ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే కన్ఫ్యూజన్ లేకుండా చెప్తా చూడండి. మన భారతదేశంలో ఎత్తైన పర్వతాలు ఎక్కడ ఉన్నాయి, హిమాలయస్ కదా, ఎవరెస్ట్ కానీ వాట్ ఎవర్ ఇట్ మేబీ.
అటు సైడ్ హిమాలయాసే కాబట్టి ఉత్తరం ఉన్నాయి కాబట్టి ఇది ఉత్తరం అని గుర్తుపెట్టుకోండి. అంటే నేను జస్ట్ ఎవరైతే గుర్తుపెట్టుకోలేరో వాళ్ళు లేదంటే కన్ఫ్యూజ్ అవుతారో వాళ్ళ గురించి చెప్తున్నా. మెమరీ పవర్ ఉండే వాళ్ళకి ఇవన్నీ నాట్ రిక్వైర్డ్. సో ఉత్తర అండమాన్. సో మన క్లాస్ అనేది ఎప్పుడైనా ఒక హైలీ ఇంటెలెక్చువల్స్ ఏకసంతాగ్రహులు ఉంటారు, ఒకసారి వింటానే పట్టేస్తారు. వాళ్ళని కన్సిడర్ చేసుకొని క్లాస్ చెప్తే అందరికీ ఈక్వల్గా చేయలేము కాబట్టి కొన్ని నేను నిజ జీవితంలో అనుసరించే టిప్స్ అవి చెప్పడం జరుగుతుంది. దానివల్ల కొంచెం ఎవరొకరు అడ్వాంటేజ్ అవుతారనే ఉద్దేశం, అంతే, వేరే ఏం లేదు. సో ఈ శాడిల్ పర్వతం ఎక్కడ ఉందంటే ఉత్తర అండమాన్లో ఉంది. క్రియాశీలక అగ్ని పర్వతము అంటే ఏంటంటే అండి యాక్టివ్ వాల్కనో అన్నట్లు. విలుప్త అంటే అది యాక్టివ్ కాదు. సో ఈ క్రియాశీల అగ్నిపర్వతం అయినటువంటి బారస్ దీవి ఎక్కడ ఉంది? సో అది మధ్య అండమాన్లో ఉంది. సో ఈ బారన్ ఐలాండ్ అనేది ఎక్కడ ఉంది అంటే మధ్య అండమాన్లో. సో ఇప్పుడు మనం ఎన్ని బిట్స్ చదివామండి? అండమాన్ మరియు నికోబార్ క్యాపిటల్ పోర్ట్ బ్లెయిర్ ఎక్కడ ఉంది? దక్షిణ అండమాన్. అండమాన్ నికోబార్లో ఎత్తైన శిఖరం శాడిల్ కాగా అది ఎక్కడ ఉంది? ఉత్తర అండమాన్లో. క్రియాశీల అగ్నిపర్వతమైనటువంటి బారస్ దీవితో అంటే ఈ అగ్నిపర్వతంతో ఏర్పడినటువంటి కానీ లేకుంటే బారస్ దీవి కానీ ఎక్కడ ఉంది అంటే మధ్య అండమాన్. సో నెక్స్ట్ విలుప్త అగ్నిపర్వతం అంటే ఇన్యాక్టివ్ వాల్కనో. ఈ విలుప్త అగ్నిపర్వతానికి సంబంధించినటువంటి ఈ నార్కండీమ్ దీవి ఎక్కడ ఉంది? సో ఎక్కడ ఉంది అంటే ఇది ఉత్తర అండమాన్. సో ఇవి మీరు స్క్రీన్ షాట్ అయినా తీసుకోండి, లేదంటే నోట్స్ రాసుకున్నా ఓకే. సో ఇవి ఇంపార్టెంట్ బిట్స్, ఎందుకంటే ఎస్ఎస్సి కానీ సెంట్రల్ గవర్నమెంట్ యూపీఎస్సీ, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సి, ఏపీపీఎస్సీలో రెగ్యులర్గా తరచు, ఎందుకంటే ఇండియా అంటే అందరూ ఇండియా మ్యాప్ ఎక్కువ మంది ఈ అండమాన్ నికోబార్లు కానీ లక్షద్వీపులు కానీ చిన్నగా ఉంటాయి. మ్యాప్లో కూడా జనాలకి సైకాలజీ ఎట్లుంటుందని పెద్దవి గమనించడం ఈజీ కదా, చిన్నవి కనపడవు. సో మ్యాప్లో ఇటుపక్క ఏదో కొంచెం చిన్న అక్షరాలు, ఆ మ్యాప్లు కూడా ఎంత చిన్న అక్షరాలతో రాస్తారో మీకు తెలుసు. సో అవి మనకు కనపడవు. కనపడకుండా కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉండదు కాబట్టి అక్కడి నుంచి బిట్లు తీస్తారు. సో నార్కండీమ్ దీవి ఎక్కడ ఉందంటే ఉత్తర అండమాను. క్రియాశీల అగ్నిపర్వతం అయినటువంటి బారస్ దీవి ఎక్కడ ఉందంటే మధ్య అండమాను. ఈ క్యాపిటల్ ఎక్కడ ఉంది అంటే దక్షిణ అండమాన్. సో ఎత్తైన శిఖరము ఉత్తర అండమాన్. ఓకే, ఇవి కాగా ఇప్పుడు ఆల్రెడీ మనం ఇక్కడ చూపించాం కదా. సో సార్ ఇప్పుడు ఈ లిటిల్ అండమాన్ పేరు ఎందుకు ఇచ్చారు? దక్షిణ అండమాన్ అని ఇవ్వచ్చు కదా అంటే వాళ్ళు ఏ క్రైటీరియా తీసుకున్నారు అంటే ఇక్కడ డంకన్ కనుమ అంటే మీకు తెలుసు కదా, 2 కొండల మధ్యలో దారి. సో ఈ డంకన్ కనుమ అనేది దక్షిణ అండమాన్కి మరియు లిటిల్ అండమాన్కి మధ్యలో ఉంది కాబట్టి సో వాళ్ళు ఇక్కడ ఈ 3 సరిపోయినాయి. నార్త్, సౌత్, మిడిల్ అని ఇచ్చుకున్నాము. మిడిల్, సౌత్. మరి దీనికి ఎలా ఇవ్వాలంటే ఈ డంకన్ కనుమ ఉంది కాబట్టి ఈ రెండింటి మధ్యలో, కనుమ అంటే ఇట్లా కొండల మధ్యలో ఇట్లా వెళ్ళడానికో సంథింగ్. ఈ డంకన్ కనుమ దక్షిణ అండమాన్ మరియు లిటిల్ అండమాన్ మధ్యలో ఉంది అంటే ఇది ఒక క్రైటీరియా అన్నట్లు. డంకన్ కనుమ వేటి మధ్యలో ఉంది అంటే దక్షిణ అండమాన్ మరియు లిటిల్ అండమాన్ అని గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ నేను మ్యాప్ చూపించినప్పుడు మీకు చెప్పాను, ఈ 10 డిగ్రీల ఛానల్ అంటే అక్షాంశము, ఈ 10 డిగ్రీల అక్షాంశము దేన్ని వేరు చేస్తుంది అంటే అండమాన్ను మరియు నికోబార్ దీవులనైనా చెప్పొచ్చు ఆప్షన్లో. లేదు అంటే లిటిల్ అండమాన్ మరియు అంటే ఆప్షన్స్ ఇచ్చేదాన్ని బట్టి మీరు ఆన్సర్ పెట్టేది ఉంటుంది. సో ఈ 10 డిగ్రీల ఛానల్ అక్షాంశం ఏదైతే ఉందో అది లిటిల్ అండమాన్ లేదా నికోబార్ అయినా చెప్పొచ్చు, అండమాన్ మరియు లేదా నికోబార్ దీవుల్ని వేరు చేస్తుందని చెప్పొచ్చు. సో ఒక్కసారి మళ్ళీ నేను మ్యాప్ చూపిస్తాను మీకు. ఓకే, క్లిక్ అవ్వట్లేదా? సో మనకు ఇది అండమాన్ నికోబార్ ఇంకొక మ్యాప్. సో మీరు ఇక్కడికైనా చూసారంటే నార్త్ అండమాన్. ఓకే, ఈ నార్త్ అండమాన్ తర్వాత మనకు ఇది ఇక్కడ ఉంది కదండి, ఇది మీకు మేబీ కనపడుతుందో లేదో, శాడిల్ పీక్ అని ఉంది. శాడిల్ పీక్ 732 అని రాశారు ఇక్కడ. నేను అక్కడ ఎంత చెప్పాను మీకు? ఓకే, అంతే, దాని అంత ఎగ్జాక్ట్గా ఏం అడగరు, బట్ ఓకే. ఈ మ్యాప్ నేను ట్రస్టెడ్ రిసోర్స్ నుంచి చేశానా లేదా అనేది కూడా నాకు ఐడియా లేదు ఇవి కాబట్టి నేను జస్ట్ మీకు ఒక ఎక్స్ప్లెనేషన్ పర్పస్ కోసం ఇమేజ్ని కాపీ చేసుకొని మీకు ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను. సో అయితే ఈ శాడిల్ పర్వతం నార్త్లో ఉంది. ఈ పోర్ట్ బ్లేర్ ఏదైతే ఉందో మీకు ఇక్కడ మ్యాప్లో చూసినట్లయితే ఇది పోర్ట్ బ్లేర్ దక్షిణ అండమాన్లో ఉంది. ఓకే, సో ఈ 2 అయిపోయినాయి బిట్స్. శాడిల్ పర్వతం ఉత్తర అండమాను, సో ఇది ఉత్తర అండమాను, ఇది మిడిల్ అండమాన్. సో మిడిల్ అండమాన్లో మనం ఏది మాట్లాడుకున్నాము? సో మిడిల్ అండమాన్కి వచ్చేసరికి మనము ఓకే
నెక్స్ట్ ఈ డంకన్ పాస్ గురించి మనం ఏం మాట్లాడుకున్నామంటే చూసారా ఇక్కడ డంకన్ పాసేజ్. ఈ డంకన్ పాసేజ్ అనేది దక్షిణ అండమాన్కి మరియు లిటిల్ అండమాన్కి మధ్యలో ఉంది. సో ఇలా మ్యాప్ చూసుకుంటూ చదవండి. సో ఇక్కడ మనము మిడిల్ అండమాన్ గురించి ఏం మాట్లాడుకున్నాం అంటే బారెన్ దీవి గురించి మాట్లాడుకున్నాం అనుకుంటా. ఓకే, బారస్ ఐలాండ్ ఒకటి చూపించాలా మీకు, ఇంకొకటి నార్కండం చూపించాలి. సో ఇది చాలా చిన్నగా ఉంది మ్యాప్. సో ఇక్కడ ఎక్కడన్నా ఉంటుంది చూడండి, ఒక్కోసారి మనం ఐడెంటిఫై చేస్తూ దీంట్లో ఉందో లేదో. బారస్ దీవి అండ్ ఈ మ్యాప్లో అది ఇక్కడ అయితే నాకు లేదు, ఉంటుంది. మీరు కావాలంటే గూగుల్లో మ్యాప్లో ట్రై చేసి చూడండి, మ్యాప్లో టైప్ చేయండి, మీకు కనపడుతుంది ఆ దీవి ఎక్కడ ఉంది ఏమనేది. సో ఇలా మీరు మ్యాప్లో గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ 2 అయిపోతుంది, శాడిల్ అగ్నిపర్వతం ఒకటి ఇక్కడ ఉందని చెప్పి, ప్లస్ పోర్ట్ బ్లేర్ ఇక్కడ ఉంది, డంకన్ కనుమ ఈ రెండింటిని వేరు చేస్తుందని చెప్పి మనం ఏదైతే డిస్కస్ చేసుకున్నామో దాని గురించి. సో నెక్స్ట్, సో మనం ఇది అండమాన్ మరియు అండమాన్ దీవుల గురించి మనం డిస్కషన్ ఏదైతే ఉందో, ఎత్తైన అగ్నిపర్వతం ఉత్తర అండమాన్లో ఉంది, రాజధాని దక్షిణ అండమాన్, క్రియాశీల అగ్నిపర్వతం అయినట్టు బారస్ దీవి మధ్య అండమాన్, నార్కండెం దీవి ఉత్తర అండమాన్లో ఉంది. డంకన్ పాస్ అనేది దక్షిణ అండమాన్ని మరియు లిటిల్ అండమాన్ని వేరు చేస్తుంది. అలాగే ఇంతకుముందు మనం మ్యాప్లో చూసినటువంటి 10 డిగ్రీల ఛానల్ ఏదైతే ఉందో, ఈ 10 డిగ్రీల ఛానల్ లిటిల్ అండమాన్ని లేదా నికోబార్ని డివైడ్ చేస్తుంది, లేదంటే అండమాన్ని మరియు నికోబార్ని డివైడ్ చేస్తుంది అన్న. ఓకే, ఆప్షన్స్ బట్టి మీరు ఆన్సర్ ఇవ్వడం అనేది జాగ్రత్తగా ఇవ్వాలని అది గమనించుకోవాలి మీరు. నెక్స్ట్ మన ఈ దీవులలో కల్లా అత్యంత చిన్న దీవులు ఏవి అంటే క్లర్ దీవి. ఈ క్లర్ దీవి వైశాల్యం ఎంత ఉంటుందంటే, మనం ఫుట్బాల్ కోర్టు ఎంత ఉంటుందో నాకు కూడా ఎగ్జాక్ట్ ఐడియా లేదు, 0.3 చదరపు కిలోమీటర్లు. అంటే గట్టిగా ఈ 6 బాధేవాళ్ళు, ధోని ఇలాంటి వాళ్ళు ఎవరన్నా గట్టిగా బాధేవాళ్ళు ఉంటే పోయి సముద్రంలో పడుతుంది బాల్. సో అలాంటిదన్నమాట. క్లర్ దీవి అనేది 0.3 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలోనూ ఉంది. తర్వాత రాస్ ఐలాండ్. సో ఈ రాస్ ఐలాండ్ 0.8 చదరపు కిలోమీటర్లు. అంటే ఇది ఒకప్పుడు కొంచెం ఉండేది కావచ్చు, ఎప్పుడైతే మనకు పెరుగుతూ పోతాయి కదా, సముద్ర మట్టం జలాలు పెరుగుతున్నాయి కదా, దానివల్ల ఇంకా పోను తగ్గి ఇంకా సముద్రంలో కలిసిపోతుంది. ఎట్లయితే మనకు రామసేతు ఇప్పుడు సముద్రంలో కలిసిపోయి కనపడకుండా ఉందో, కానీ మన ఎగ్జామ్ పరంగా అండమాన్ దీవుల్లో చిన్నదైనటువంటి క్లర్ దీవి ఎంత ఉంది, 0.3 చదరపు కిలోమీటర్లు. ఆ తర్వాత రాస్ ఐలాండ్ ఎంత ఉంది, 0.8 చదరపు కిలోమీటర్లు. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. తర్వాత 2018 డిసెంబర్ 30న మన ప్రధానమంత్రి మోడీజీ అక్కడికి వెళ్ళి ఒక 3 ఐలాండ్కి మనకు పేరు పెట్టడం జరిగింది. సో ఏదైతే మనం రాస్ ఐలాండ్ 0.8 చాకీమి ఏదైతే మాట్లాడుకున్నామో చదరపు కిలోమీటర్లు, ఆ రాస్ ఐలాండ్కి నేతాజీ సుభాష్ చంద్రబోస్ పేరు పెట్టడం జరిగింది. అలాగే నేల్ ఐలాండ్, ఈ నేల్ ఐలాండ్కి షాహిద్ అనే పేరు పెట్టడం జరిగింది. హౌలాక్ అంటే స్వాతంత్ర సమరయోధుల పేర్లు పెట్టడం జరిగింది అన్నట్టు. హౌలాక్ దీవికి స్వరాజ్ దీవి అని పేరు పెట్టడం జరిగింది. సో ఈ 3 మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ కరెంట్ అఫైర్స్ కింద కానీ ఇది యాడెడ్ అడ్వాంటేజ్. మనకి ఇలాంటి ఏదన్నా చేసినప్పుడు ఇలాంటి బిట్స్ మీద ఫోకస్ ఉంటుంది కాబట్టి మనం 1-2 సార్లు చదువుకుంటే బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో రీసెంట్ టైమ్స్లోనే జరిగింది కాబట్టి. అలాగే అండమాన్ నికోబార్లో ఎన్ని తెగలు ఉంటారంటే 6 తెగలు. ఇవి మళ్ళీ మన జనాభాలో చూద్దాం. ఓంజెస్, సెంటనలీస్, జార్వాస్, అండమానీస్, షోంపేస్, నికోబారీస్. సో ఈ 6 తెగలు ఉంటారు. ఏ తెగలు ఎక్కడ ఉంటారు అనేది మీరు ఒకసారి చూసుకోండి. అంత డెప్త్గా ఏం అడగకపోవచ్చు కాబట్టి మీరు ఈ తెగలు ఇవన్నీ జనాభాలో మళ్ళీ ఒకసారి చూసుకుందాము. సో ఈ షోంపేస్ మరియు నికోబారీస్ అనేవాళ్ళు మంగోలాయిడ్ జాతికి చెందినవారు. వీళ్ళు ఎక్కువ గ్రేట్ నికోబార్లో ఉంటారు. సో నెక్స్ట్ ఇలా ఏదన్నా మీకు ఒక 2-3 తెగలు కలిపి ఒకటే ఉంటే అది గుర్తుపెట్టుకోండి, అడిగేదానికి అవకాశం ఉంది. సో ఇంతకుముందు కూడా ప్రభుత్వము అండమాన్ నికోబార్ తెగల్లో కొన్ని తెగలు అంతరించిపోతున్నాయని చెప్పి మన భారతదేశం నుంచి ఎవరైనా అండమాన్ నికోబార్ తెగల్లో మహిళల్ని పెళ్లి చేసుకుంటే గవర్నమెంట్ ఏదో పథకం కూడా పెట్టింది, అన్ని డబ్బులు కొంచెం ల్యాండ్ ఇట్లా ఇస్తాము అని చెప్పి. అంటే ఏదంటే మన ఏదైతే బ్రీడ్ ఉన్నాయో మన దేశానికి సంబంధించినటువంటి మీరు పుల్లుల సంరక్షణ కేంద్రాలు కూడా చూడవచ్చు. ఇవి కొన్ని అంతరించిపోవడము, కొన్ని కారణాల పరంగా కొంతమంది మైగ్రేట్ అయిపోవడము, అలాంటి వాటిని సంరక్షించుకోవడానికి గవర్నమెంట్ కొన్ని పథకాలు ఇలాంటివి పెడుతుంది. కాబట్టి మీరు అలాంటి వాటి మీద కొంచెం ఫోకస్ చేయండి. ఎవరైతే క్లాస్ విన్నారో గూగుల్లో
ఒకసారి టైప్ చేయండి, వాట్ ఈస్ ద ఈ తెగ అంటే ట్రైబల్ ఏదైతే ఉందో దాని గురించి ఇట్లా పథకం అని క్వశ్చన్ మార్క్ అట్లా పెట్టి టైప్ చేస్తే మీకు దానికి సంబంధించిన డేటా వస్తుంది. మీరు టక్కనండి అడ్వర్టైజ్మెంట్స్కి కానీ ఏదైనా డైవర్ట్ అయ్యి కొన్ని బ్లాగ్స్కి అట్లా వెళ్ళి టైం వేస్ట్ చేసుకోకుండా కొన్ని ట్రస్టెడ్ కోరా కానీ ఇట్లాంటి కొన్ని ట్రస్టెడ్ వెబ్సైట్స్ ఉంటాయి, వాటికి వెళ్ళి మీరు ఒకసారి చూసుకోండి. అలాంటివన్నీ మన ఓన్ ఇంట్రెస్ట్కి ప్లస్ ఎగ్జామ్కి కూడా పనికొచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ మనం ఇప్పుడు అండమాన్ గురించి అయిపోయింది. నికోబార్ దీవుల గురించి మనం తెలుసుకుందాం. సో నికోబార్ దీవులు వచ్చేసరికి నేను ఏదైతే చెప్పానో ఈ 92 డిగ్రీల నుంచి 94 డిగ్రీలు తూర్పు రేఖాంశం అనేది అలాగే ఉంది. సో ఇప్పుడు ఈ ఉత్తర అక్షాంశం మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. 10 డిగ్రీల ఛానల్ దేన్ని వేరు చేస్తుంది, లిటిల్ అండమాన్ని మరియు నికోబార్. కాబట్టి 10 డిగ్రీల ఛానల్ అనేది కూడా ఒక బౌండరీ అవుతుంది. సో 6 డిగ్రీల 40 నిమిషాల నుంచి 10 డిగ్రీల వరకు ఉన్నటువంటి ఈ చిన్న ఏవైతే ఉన్నాయో ద్వీపాలని, ఆ దీవుల సముదాయాన్ని కలిపి నికోబార్ దీవులు అంటాము. అవి మొత్తం 18 దీవులు ఉన్నాయి. సో ఈ సంఖ్య గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నికోబార్ అనేది మనం నికోబార్ దీవుల సముదాయంలో రెండుగా విభజించవచ్చు అన్నట్లు. ఒకటి కార్ నికోబార్, ఇంకొకటి గ్రేట్ నికోబార్. సో ఈ కార్ నికోబార్ దీవులు, గ్రేట్ నికోబార్ అంటే కొంచెం పెద్దగా ఉండేవి, కార్ నికోబార్ అంటే చిన్న ప్రవాల దీవులు. చూడండి ఇక్కడ ప్రవాల దీవులు అని రాశాను నేను, కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు ప్రవాల దీవులు అని రాశాను అంటే చాలా చిన్నగా విసిరివేయబడినట్టు అంతంత ఉంటాయి. సో అండమాన్ నికోబార్ పెద్దగా ఇప్పుడు అగ్నిపర్వతం అవశిష్టాల వల్ల ఫామ్ అయింది కాబట్టి అవి అగ్నిపర్వత దీవులు. ఇలాంటి క్వశ్చన్ అడిగినప్పుడు ఈ క్రింది వాణిలో ప్రవాల దీవులు ఏవి అని ఇచ్చినప్పుడు గ్రేట్ నికోబార్ కానీ ఇప్పుడు కార్ నికోబార్ అని చెప్పి డైరెక్ట్గా ఆప్షన్స్లు ఇవ్వచ్చు. లేదంటే నికోబార్, అండమాన్, లక్షద్వీప్స్ అని, లేదంటే సాగర్ ఐలాండ్ అని చెప్పి ఇట్లా ఏదో నది ఆధారిత ద్వీపాలు కూడా ఉంటాయి కాబట్టి అలా ఆప్షన్లు ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి నికోబార్ని రెండుగా డివైడ్ చేస్తే కార్ నికోబార్ మరియు గ్రేట్ నికోబార్. సో ఈ పేర్లు మీరు గుర్తుపెట్టుకోండి. కచ్చల్, ఈ ప్రవాల దీవులు ఏంటి అంటే కచ్చల్, ఖమౌటా, నాన్కీరి, ట్రింకట్. ఇవి చాలా సులభం అండి, మ్యాప్లో కనపడతాయి మీకు ఈజీగా. తర్వాత గ్రేట్ నికోబార్ అంటే ఆల్మోస్ట్ కింద ఉంటుంది. నేను చెప్పాను ఇందిరా పాయింట్ దగ్గర నుంచి 6.45 డిగ్రీల ఛానల్ వెళ్తుంది అని మనం డిస్కస్ చేసుకున్నాం. సో దీని బౌండరీ 6.40 అయినప్పుడు అంటే ఇంకా కొంచెం 5 డిగ్రీల మందం ఇక్కడికి ఆ పర్వతం ఉంటుంది, అదైతే మన ఈ కొన ఉంది కదా, దాన్ని మనము ఇటు సైడు ఇందిరా పాయింట్ అనేది అయితే పిలువబడుతుందో అది ఇక్కడ ఉంటుంది అన్నట్లు. సో ఈ గ్రేట్ నికోబార్ అనేది నికోబార్ సముదాయంలో పెద్దది, దీంట్లో మనకి ఇందిరా పాయింట్ ఉంది. సో ఇది మనం స్టార్టింగ్లోనే డిస్కస్ చేసుకున్నాం, ఏదైతే భూభాగ కొనాలలో డిస్కస్ చేసుకునేటప్పుడే చేసుకున్నాం అన్నట్లు. సో ఈ ఒకదానికి లింకేజ్ ఉంటుంది. చూడండి ఇందాక ఇందిరా పాయింట్ నుంచి పాస్ అయ్యే ఛానల్ ఎంత అని చెప్పాను, 6 డిగ్రీల 45 నిమిషాల. ఒకసారి చూద్దాం ఎగ్జాక్ట్గా. ఫస్ట్ స్లైడ్. సో అది 6 డిగ్రీల 45 నిమిషాలు. కాబట్టి ఇప్పుడు చూడండి ఇది స్టార్ట్ అవ్వడం 6 డిగ్రీల 40 నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే 05లో చాలా పెద్ద ఫరక్ ఉండదు, కానీ అక్కడే మనకు అదంతా ఒకదానికి రిలేట్ చేసుకోవాలి, అంటే బౌండరీస్ రిలేట్ చేసుకోవాలని చెప్తున్నాను. 6 డిగ్రీల 40కి స్టార్ట్ అవుతుంది మన ఐలాండ్స్ ఏవైతే ఉందో అక్కడ స్టార్ట్ అవుతానే అక్కడ కొన వచ్చి 6 డిగ్రీల 45 డిగ్రీల ఈ పాస్ అనేది ఈ ఛానల్ ఏదైతే ఉందో 6 డిగ్రీల 45 నిమిషాలు అనేది అక్కడి నుంచి పాస్ అవుతుంది. అదేంటి అంటే ఇందిరా పాయింట్. ఇదే మన దక్షిణాన చివరి కొన అనమాట. సో ఇప్పుడు మ్యాప్లో చూపించాలంటే మనకి నేను కచ్చల్ చెప్పా కదా, కచ్చల్, నాన్కౌర్, ట్రింకట్ కూడా ఉంటుంది. అంటే ఇంగ్లీష్లో పేరు ఒకటి, మనం ట్రాన్స్లేట్ చేస్తారు కదా వేరే విధంగా వస్తుంది. సో ఇక్కడ గ్రేట్ నికోబార్, ఇవి కార్ నికోబార్లో కచ్చల్, కమోటా, ట్రింకట్, నాన్కౌర్. సో ఇవి నాన్కౌర్, కచ్చల్, కమోటా, ఇంకా కొంచెం జూమ్ చేసి వస్తాయి కావచ్చు. నెక్స్ట్ గ్రేట్ నికోబార్లో ఇక్కడ ఇందిరా పాయింట్ అనేది ఉంటుంది అది. సో ఇంకా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనకి ఏదైతే డైరెక్ట్ ఎగ్జామ్స్లో అడిగే పాయింట్స్. సో అతి చిన్న దీవి ఏది అండమాన్ నికోబార్ సముదాయంలో కానీ నికోబార్ సముదాయంలో అతి చిన్న దీవి ఏది అంటే ఐ థింక్ ఇది నికోబార్ సముదాయంలో, ఎందుకంటే 1.3 చదరపు కిలోమీటర్లు ఉంది కాబట్టి. ఎందుకంటే మనకు ఆల్రెడీ 0.3 చదరపు కిలోమీటర్లు ఆల్రెడీ ఒక దీవి వచ్చింది, చాలా అతి చిన్న దీవి. సో అతి చిన్న దీవి ఏది అంటే పిల్లోమిల్లో. నికోబార్ సముదాయంలో అతి చిన్న దీవి పిల్లోమిల్లో. ఎంత ఉంది అంటే 1.3 చదరపు కిలోమీటర్లు ఉంది. నికోబార్ సముదాయంలో ఎత్తైన శిఖరం ఏంటంటే మౌంట్ తుల్లియా. సో ఇది మౌంట్ తుల్లియా గుర్తుపెట్టుకోవాలి.
సో ఇవన్నీ గన్ షాట్ బిట్స్ మీరు ఒక దగ్గర రాసుకోవడము, చిన్న పేపర్లో రాసుకొని అప్పుడప్పుడు రివైజ్ చేయండి, గుర్తుండిపోతాయి. అలాగే లిటిల్ వర్సెస్ గ్రేట్ నికోబార్. ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుకున్నామో ఈ నికోబార్ దీవుల్ని కూడా కార్ నికోబార్ మరియు గ్రేట్ నికోబార్ అని విడదీసినాం కదా. వీటి నుంచి ఈ ప్రైసీ ఛానల్ అనేది ఒకటి క్రైటీరియాగా తీసుకొని లిటిల్ మరియు గ్రేట్ నికోబార్ల మధ్య గుండా వెళ్ళే ఛానల్ ఏంది అంటే ప్రైసీ ఛానల్. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఈ ప్రైసీ ఛానల్ అంటే ఎవరో బ్రిటిషర్స్ వాళ్ళు దాన్ని కనుక్కొని పేరు ఇవ్వడం జరిగింటుంది, అందుకే అలాంటి పేరు వచ్చింది. మామూలుగా మనం ఇప్పటి వరకు 6 డిగ్రీల 45 నిమిషాలు, 10 డిగ్రీల ఛానల్ ఇట్లా మాట్లాడుకున్నాము. కాబట్టి ఒకసారిగా లిటిల్ నికోబార్ మరియు గ్రేట్ నికోబార్ మధ్యగా ఉండే ఛానల్ ఏంది అంటే ప్రైసీ ఛానల్. ఓకే, ఇప్పుడు అండమాన్ అండ్ నికోబార్ గురించి అయిపోయింది. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఒకవేళ మళ్ళీ రిపీట్ చేయాలన్నా మీరు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఎందుకంటే ఇది ఆన్లైన్ క్లాస్ కాబట్టి ఇక్కడ ఎవరు మన వినేవాళ్ళు వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కానీ మనకు అర్థం కాదు, వాళ్ళకి అర్థమవుతుందా లేదా అని. ఒకవేళ అర్థమైతే లైక్ చేయండి, లైక్ సింబల్ మీద క్లిక్ చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉన్నా జస్ట్ కామెంట్ సెక్షన్లో నాకు ఆ టాపిక్ గురించి కానీ చెప్తే ఇంకొక ఏదైనా చిన్న వీడియో చేస్తాను. ఇది ఒక 1 అవర్ వీడియో అవ్వచ్చు, 1 అవర్ ఇంకా ఎక్కువ అవుతుందేమో. సో మీకు నేను ఏదైనా ఒక 10 మినిట్స్ వీడియో దాని గురించి ఒక వీడియో పెట్టేస్తాను. ఏం లేదు, మీ గురించి ఒక వీడియో చేయడం ఏంది అని కాదు. ఇప్పుడు నాకు చెప్పినప్పుడు దాని గురించి ఇంకొంచెం R&D చేసి ఇంకా ఏదైనా ఉంటే చేసి ఒక 10 మినిట్స్ వీడియో నేను పెట్టేసి ట్యాగ్ చేయడమా లేకుంటే దీనికి లింకేజ్ ఇచ్చేస్తాను. కాబట్టి మీరు చూసుకోవచ్చు, ఎవరైతే సబ్స్క్రైబ్ అయినారో వాళ్ళకి నోటిఫికేషన్ వస్తుంది, మీరు చూసుకోవచ్చు. అట్లా 10 మినిట్స్ వీడియో కానీ ఏదైనా టాపిక్ కావాలన్నా చెప్పండి. ఇప్పుడు కొంతమంది సార్ ఇంకా కొంచెం ఫాస్ట్గా కవర్ చేయండి, ఇప్పుడు ప్రిలిమ్స్ వస్తున్నాయి కదా అని చెప్తున్నారు. సో అట్లా కూడా నేను మ్యాక్సిమం అయినంత వరకు ట్రై చేస్తాను, ఎందుకంటే నాకు కూడా టైం అనేది సెట్ కావాలా. అలాగే ప్లస్ ఒకవేళ ఈ ప్రిలిమ్స్ అయిన తర్వాత కూడా ఇంకా ఏదైనా సబ్జెక్ట్స్ ఏపీ హిస్టరీ కానీ ఇండియన్ పాలిటీ గురించి కూడా ఇంకా మీకు ఏదైనా సార్ బిట్స్ ఎక్కువ డిస్కస్ చేయండి, ఇలాంటి ఏదైనా ఫీడ్బ్యాక్ ఉన్నా కూడా ఇవ్వండి. దానికి తగ్గట్టు మనం ఈ కోచింగ్ అనేది ఎక్కువ మెజారిటీ ఏది ఉంటే దానికి తగ్గట్టు మారుతాం. నెక్స్ట్ లక్షద్వీపుల గురించి డిస్కషను. సో లక్షద్వీపుల గురించి డిస్కషన్ వచ్చేసరికి ఈ లక్షద్వీపులు చూడండి, ఇక్కడ 8 డిగ్రీల నుంచి 12 డిగ్రీల ఉత్తర అక్షాంశంలో ఉండగా 71 నుంచి 74 తూర్పు రేఖాంశంలో లక్షద్వీపులు ఎన్ని ఉన్నాయంటే 36 ఉన్నాయి. సో కేరళకు దగ్గరగా ఉంటుంది లక్షద్వీప్స్. సో నెక్స్ట్ లక్షద్వీప్స్లో ప్రధాన పంట ఏంటండి, ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి. రీసెంట్గా మోడీ వెళ్ళాడు అక్కడికి. సో లక్షద్వీప్స్లో ప్రధానంగా కొబ్బరి వేస్తారు. అక్కడ ఎక్కువ శాతం జనాభా 97% మంది ముస్లిం జనాభా, ముస్లిమ్స్ పాపులేషన్ ఎక్కువ ఉంటుంది. సో ఎక్కువగా వాళ్ళు పండించేది కొబ్బరి. సో ఈ లక్షద్వీప్స్లో కూడా వీళ్ళు ఎలా డివైడ్ చేశారంటే ఈ 11 డిగ్రీల అక్షాంశం ఏదైతే ఉందో, మనం ఇందాక 10 డిగ్రీల అక్షాంశం మాట్లాడుకున్నాం. దేనికండి 10 డిగ్రీలు? లిటిల్ అండమాన్ లేదా నికోబార్ మధ్యలో ఉంటుంది. దాని రెఫరెన్స్గా లిటిల్ అండమాన్ని సపరేట్గాను నికోబార్ సపరేట్గా ఉంది. కాబట్టి లేదు లిటిల్ అండమాన్ ఇస్తే లిటిల్ అండమాన్ అని పెట్టండి, లేదంటే అండమాన్కి మరియు నికోబార్కి మధ్యలో ఉండే ఛానల్ లేదంటే 10 డిగ్రీల ఛానల్. అలాగే 11 డిగ్రీల ఛానల్కి నార్త్ సైడ్ అంటే ఉత్తరం సైడ్ ఉండే వాటిని అమీన్ దీవులు అని చెప్పి, అలాగే ఈ 11 డిగ్రీల అక్షాంశానికి దక్షిణంగా ఉన్న వాటిని కన్ననూర్ దీవులు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో వీటిల్లో అతిపెద్ద దీవి ఏంటంటే ఆండ్రోత్ దీవి అనేది అతిపెద్ద దీవిగా గుర్తించడం జరిగింది. మరియు రెండో అతిపెద్ద దీవి ఏది అంటే మినికాయ్ దీవి. సో ఈ మినికాయ్ దీవి గుండా 8 డిగ్రీల ఛానల్ అనేది ఏదైతే ఉందో అది పాస్ కావడం జరుగుతుంది. ఓకే, అలాగే ఇప్పుడు మనము వీటి బౌండరీస్ ఎంత అని అనుకున్నామంటే 8 డిగ్రీల నుంచి 12 డిగ్రీల ఉత్తర అక్షాంశంలో ఉంది. కాబట్టి ఈ 8 డిగ్రీల ఈ ఛానల్ ఏదైతే ఉందో, ఇప్పుడు మ్యాప్లో చూసుకున్నట్లయితే శ్రీలంక ఇక్కడ కదా, సపోజ్ ఇది 8 డిగ్రీల ఛానల్ ఇక్కడికి ఎండ్ అయిపోతాయి అనుకోండి మనకు లక్షద్వీప్స్ చిన్న చిన్నవి. ఈ 8 డిగ్రీల ఛానల్ నుంచి మనకు 11 డిగ్రీలు కదా, 12 డిగ్రీలు. ఓకే, సో 12 డిగ్రీల వరకు ఉన్నాయి. 12 డిగ్రీల ఉత్తర రేఖాంశం. సో ఈ 8 డిగ్రీలకు కింద దక్షిణం వైపు ఉండేవి అంటే మనం మళ్ళీ ఇక్కడ 11 డిగ్రీల అనేది రెఫరెన్స్ తీసుకున్నాం. 11 డిగ్రీల అక్షాంశానికి, సో ఈ 11 డిగ్రీల అక్షాంశానికి ఉత్తరాన ఉన్నది అమీన్ దీవులు, దక్షిణాన ఉన్నది కన్ననూర్ దీవులు అని చెప్పి చెప్పుకున్నాం. మీరు మ్యాప్లో ఇలా డ్రా చేసుకొని చదువుకుంటే మీకు ఆ
థియరిటికల్గా చదివేటప్పుడు వచ్చే డౌట్స్ కంటే కూడా ఇది క్లారిటీ ఎక్కువ. సో ఈ 8 డిగ్రీలకి దక్షిణం వైపు ఉండేది మాల్దీవ్స్ అండి. అంటే ఈ 8 డిగ్రీల ఛానల్ తోటి మన బౌండరీ లక్షద్వీప్స్ బౌండరీ ఏదైతే స్టార్ట్ అవుతుందో 8 డిగ్రీల నుంచి 12 డిగ్రీల వరకు స్టార్ట్ అవుతుంది. మధ్యలో మనం ఒక 11 డిగ్రీలు ఇచ్చుకొని దానికి ఉత్తరంగా ఉండేది అమీన్ దీవులు అని చెప్పి పిలుచుకోవడము, దక్షిణంగా ఉండేది కన్ననూర్ అని పిలుచుకోవడం జరుగుతుంది. అలాగే ఈ 8 డిగ్రీల ఛానల్ అనేది మన లక్షద్వీప్స్కి మరియు మాల్దీవ్స్కి మధ్యలో ఉన్నట్లు కూడా ఉంటుంది. ఒక రెఫరెన్స్ కింద తీసుకోవచ్చు. సో లక్షద్వీప్స్కి మరియు మాల్దీవ్స్కి మధ్యగా వెళ్తున్న ఛానల్ ఏది అంటే 8 డిగ్రీల ఛానల్ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనకు 10 డిగ్రీల ఛానల్ కూడా వచ్చింది ఆల్రెడీ అండమాన్కి మరియు నికోబార్కి. అలా అతి చిన్న దీవి ఏదంటే బిత్రాదేవి. ఓకే. సో అతిపెద్ద దీవి ఆండ్రోత్, రెండవ అతిపెద్దది మినికాయ్. సో ఈ మినికాయ్ గుండా 8 డిగ్రీల ఛానల్ పోతుంది. అలాగే ఈ 8 డిగ్రీల ఛానల్ లక్షద్వీప్స్కి మరియు మాల్దీవ్స్కి మధ్యలో ఉంది. సో నెక్స్ట్ అతి చిన్న దీవి ఏది అంటే బిత్రాదేవి. అలాగే ఏలి మరియు మినికాయల్ని వేరు చేస్తున్న ఛానల్ ఏంటంటే 9 డిగ్రీల ఛానల్. సో ఇప్పుడు మనం మరీ ఎక్కువ ఛానల్ ఆ డిగ్రీ అని కన్ఫ్యూజ్ అవుతారు. ఇది మీరు కూడా ఎట్లయితే మీరు ఇప్పుడు 8 డిగ్రీస్ మనం ఇట్లా ప్లాట్ చేసుకున్నాం కదా, 8 డిగ్రీస్ నుంచి 12 డిగ్రీస్ వరకు మొత్తం లక్షద్వీప్స్ ఉంటే ఇప్పుడు మనం 11 డిగ్రీస్ని రెఫరెన్స్ తీసుకుంటాము. రెఫరెన్స్ తీసుకొని మనము అమీన్ దీవులు కన్ననూర్ దీవులు అని చెప్పుకోవడం జరిగింది. అమీన్ దీవులు కన్ననూర్ దీవులు అని చెప్పుకోవడం జరిగింది. అలాగే ఈ 9 డిగ్రీలు ఎక్కడైనా గీసుకోండి. ఈ సుహేలి మరియు మినికాయ్ దీవులని వేరు చేస్తుంది. అంటే ఈ 8 డిగ్రీల దగ్గర మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం మినికాయ్ దీవి ఉంటుంది. సో ఈ 9 డిగ్రీలు వేరు చేస్తుందంటే ఇది 10 డిగ్రీల దగ్గర ఎక్కడ ఉంటుంది. కాబట్టి ఇది డైరెక్ట్ ఎక్కడో బిట్ వచ్చింది కాబట్టి మనం డిస్కస్ చేస్తున్నాము. 9 డిగ్రీలు అనే ఛానల్ సుహేలి మరియు మినికాయ్ దీవులని వేరు చేస్తుంది. యాప్ చూస్తూ అయినా చదవండి, లేదంటే ఇలా ప్లాట్ చేసుకుని అయినా మీరు చదివితే మీకు ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు చెప్పేటప్పుడు ఒకేసారి డేటా మొత్తం అంటే గుర్తుండడం కష్టము. సో మీరు మ్యాప్ చూసుకుంటూ కానీ లేదంటే ప్లాట్ చేసుకుని చదివితే ఇక ఈజీగా గుర్తుంటుంది. నెక్స్ట్ ఇంకా కొన్ని దీవుల గురించి తెలుసుకుందాం. మన్నార్ సింధు శాఖ ఇది ఎక్కడ ఉంటుందండి? మన్నార్ సింధు శాఖ మరియు శ్రీలంకకు మధ్యలో ఉంటుంది. సో దీంట్లో గల దీవులు వచ్చి పంబన్ దీవి, రామేశ్వరం, క్రోకోడైల్ మరియు కచ్చటిపు దీవులు. ఈ కచ్చటిపు దీవుల్ని 1974లో ఇందిరాగాంధీ శ్రీలంక వాళ్ళకి ఇవ్వడం జరిగింది. కానీ తమిళనాడు వాళ్ళు దాన్ని వ్యతిరేకించారు. ఎందుకు ఇచ్చారు? మాకు కావాలా, మా దీవులు మాకు ఇవ్వండి అని చెప్పి. సో ఇది ఒక మనము ఇండియా మరియు శ్రీలంక మధ్యలో వివాదాస్పదమైనటువంటి దీవి అంటే కచ్చటిపు దీవులు అనేది ఆప్షన్ వస్తుంది. సో గల్ఫ్ ఆఫ్ మన్నార్ అంటే మన్నార్ సింధు శాఖలో గల దీవులు ఏంటంటే పంబన్, రామేశ్వరం, క్రొకడైల్ మరియు కచ్చటిపు దీవులు. ఓకే. నెక్స్ట్ భారత్ మరియు శ్రీలంక మధ్యలో ఉన్నటువంటి జలసంధులు పాక్ జలసంధి, పాక్ అఖాతము, ఆడమ్స్ బ్రిడ్జ్ మరియు మన్నార్ సింధు శాఖ. ఆల్రెడీ మనం మన్నార్ సింధు శాఖ గురించి తెలుసుకున్నాం, ఏవే దీవులు ఉన్నాయో. మీరు గుర్తుపెట్టుకోండి, పాక్ అనే పదం వస్తే భారత్ మరియు పాకిస్తాన్ అనుకుంటారు. ఈ క్వశ్చన్ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. పాక్ జలసంధి కానీ పాక్ అఖాతము, పాక్ బే కానీ పాక్ స్ట్రేట్, జలసంధిని స్ట్రేట్ అంటారు. పాక్ బే కానీ పాక్ స్ట్రేట్. ఒకవేళ మీరు ఇంగ్లీష్ కూడా కొంచెం గుర్తుపెట్టుకోండి వీలైతే. పాక్ బే ఇవి ఎక్కడ మధ్యలో ఉంటాయంటే ఇండియాకు మరియు శ్రీలంకకి. ఆడమ్స్ బ్రిడ్జ్ అంటే అందరికీ తెలుసు, రామసేతు. ఈ ఆడమ్స్ అనే అతను దీనికి కనుగొనడం జరిగింది. ఇక్కడ ఒక బ్రిడ్జ్ ఉంది, ఇన్ని వేల ఏండ్ల ముందు కట్టిన బ్రిడ్జ్ అని చెప్పి. అలాగే మన్నార్ సింధు శాఖ. ఓకే. ఈ అండమాన్ నికోబార్ దీవులతో పాటు మరియు లక్షద్వీపులతో పాటు ఇంకా కొన్ని నది ఆధారిత దీవులు మరియు సముద్రం తీరానికి ముందుగా అంటే ఇక్కడ సముద్ర తీరం ఉంటే దానికి కొంచెం ముందుగా ఇట్లా ఒక దీవి ఉండే అవకాశము, అంటే కొంచెం ల్యాండ్ మళ్ళీ దీవి. సో ఏదైతే ఉందో సరస్సులాగా దీవిలాగా అలాంటి కొన్ని వాటర్ బాడీస్ మన భారతదేశంలో ఉన్నాయి. అవి ఏవి అనేది మనం గుర్తుంచుకోవాలి. అవి ఎగ్జామ్ పరంగా కూడా ఇంపార్టెంట్. మరియు మన డిఫెన్స్ స్ట్రాటజిక్గాను మీకు అందరికీ తెలుసు శ్రీహరికోట. సో అంతరిక్ష మన ర్యాకెట్లు ఏదైతే ఎక్కడి నుంచి అయితే పంపిస్తారో శ్రీహరికోట లాంచింగ్ ప్యాడ్ ఉంది కదా, శ్రీహరికోట ఎక్కడ ఉందంటే పులికాట్ సరస్సు, ఇది ఆంధ్రప్రదేశ్. సో ఇది అందరికీ తెలిసిందే. వీలర్ కానీ బీలర్, బీ అంటే ఈ ఒరిస్సా పశ్చిమ బంగా వాళ్ళు వాని బా అని పలుకుతారు. అంటే వాళ్ళ లాంగ్వేజ్లో ఇప్పుడు రవీంద్రనాథ్ ఠాగూర్ అని మనం అంటాం, వాళ్ళు రవీంద్రనాథ్ ఠాగూర్ అంటే వీలర్ ఐలాండ్ కానీ బీలర్, ఇది గుర్తుపెట్టుకోండి. మన తెలుగులో ఇస్తే వీలర్ అనే ఇవ్వాలా. సో బీలర్ ఒకసారి మన ట్రాన్స్లేషన్లో ఎలా ఉన్నా కూడా బీలర్ కానీ వీలర్ ఐలాండ్ ఇది ఎక్కడ ఉందంటే మహానది ఒరిస్సాలో. సో బ్రాహ్మణి నది ముఖద్వారం దగ్గర ఉందన్నమాట. సో
వీలర్ ఐలాండ్ ఎక్కడ ఉంది. తర్వాత న్యూమూర్ ఐలాండ్ కానీ సాగర్ ఐలాండ్. సో న్యూమూర్ దీవి, సాగర్ దీవి ఇది ఎక్కడ ఉందంటే గంగా డెల్టా వెస్ట్ బెంగాల్లో ఉంది. ఈ సాగర్ దీవి గురించి ఇటీవల కరెంట్ అఫైర్స్లో వచ్చింది. అక్కడ కపిలముని ఆశ్రమం ఉంది. సో అది ఇక మీదట గోయింగ్ ఫార్వర్డ్ అక్కడ వాటర్ మట్టం పెరగడము, ఏదైతే తీరరేఖ ఉందో అక్కడ ఇసుక జారిపడడం అలాంటి ఏదో హెచ్చరిక జారీ చేయడం కూడా జరిగింది. ఈ కపిలముని ఆశ్రమంలో మకర సంక్రాంతికి రిచువల్స్ ఏవైతే ఉన్నాయో అవి పాటిస్తారనమాట. సో సాగర్ దీవి అంటే ఇప్పుడు మీరు ఆ కరెంట్ అఫైర్స్ గుర్తుపెట్టుకుంటే దీవి కూడా గుర్తుంటుంది. న్యూమూర్ దీవి మరియు సాగర్ దీవి ఎక్కడ ఉందంటే గంగా డెల్టా వెస్ట్ బెంగాల్. సో తర్వాత వీలర్ ఐలాండ్ అందరికీ తెలుసు. అక్కడ డిఫెన్స్కి సంబంధించినవి మిజైల్స్ కానీ అవి వాటికి సంబంధించినవి జరుగుతూ ఉంటాయి. వీలర్ ఐలాండ్ మహానది లేదా బ్రాహ్మణి ముఖద్వారం దగ్గర ఒరిస్సాలో ఉంది. తర్వాత పియర్కుడ్. ఈ పియర్కుడ్ ఎక్కడ ఉందంటే చిల్కా లేక్ ఒరిస్సా. సో పియర్కుడ్ దీవి ఎక్కడ ఉంది అంటే చిల్కా లేక్ ఒరిస్సా. అంటే ఒరిస్సాకు సంబంధించి 2 దీవులు వచ్చాయి మనకు, వీలర్ మరియు పియర్కుడ్. శ్రీహరికోట చెప్పనవసరం లేదు, ఇది అడగరు. ఇది అడిగినా కూడా ఇంకా చిన్న పోరాడు కూడా పెడతారు. ఇలాంటివి రావు కానీ మనం చదువుకోవాలా. అంటే శ్రీహరికోట అని అడుగుతారు ఆంధ్రప్రదేశ్ అంటే, ఒక్కోసారి మనం పులికాట్ లేక చిల్క అని అట్లా కూడా కన్ఫ్యూజ్ అవుతామని ఇవ్వకుండా పోరు. పులికాట్ అని గుర్తుపెట్టుకోండి. పులికాట్ సరస్సు ఆంధ్రప్రదేశ్. తర్వాత పంబన్, అండుబా, కచ్చతీవు. సో ఇప్పుడు కచ్చతీవు అంటేనే మీకు 2 పక్క రాసా కాబట్టి ఐడియా రావాలి. కచ్చతీవు అంటే గల్ఫ్ ఆఫ్ మన్నార్ అంటే మన్నార్ సింధు శాఖలో ఉంది. ఈ కచ్చతీవులు మన వివాదాస్పదమైనటువంటి దీవి 1974లో ఇందిరాగాంధీ శ్రీలంకకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా అది శ్రీలంక ఆధీనంలోనే ఉంది. ఈ పంబన్, అండుబా, కచ్చతీవు ఇవి మన్నార్ సింధు శాఖలో ఉన్నాయి. తర్వాత వైపిన్. ఈ వైపిన్ దీవి కొన్ని మన పదాలు చూస్తేనే అర్థమైపోతుంది. ఈ వైపిన్ దీవి, ఇవన్నీ కేరళ పదాలు అన్నట్టు. కొచ్చిన్ తీరంలో ఉంది కేరళ. తర్వాత అంజీ దీవి ఇది గోవా తీరం. సో ఇది గుర్తుపెట్టుకోండి అంజీ దీవి. దీని గురించి ప్రీవియస్లో కూడా బిట్ అడగడం జరిగింది. ఈ అంజీ దీవి ఎక్కడ ఉంది అంటే గోవా తీరంలో ఉంది. అలాగే వైపిన్. సో మిగతావి మీకు గుర్తుంటాయి, కొన్ని నార్మల్గానే ఉన్నాయి. తర్వాత బక్తల్, పీజన్ కాక్, సెయింట్ మేరీ. ఈ దీవులు ఎక్కడ ఉన్నాయంటే మంగళూరు తీరంలో ఉంది. మంగళూరు తీరం కర్ణాటక. సో అందరికీ తెలిసే ఉంటుందని నేను కొన్ని తెలియని. గోవా అంటే ఇంకా చెప్పనవసరం లేదు, గోవా రాష్ట్రము. ఇది కర్ణాటక మంగళూరు తీరము. అలాగే కరంజా, బుచ్చర్, ఎలిఫెంటా. సో ఈ ఎలిఫెంటా అంటేనే గుర్తు రావాలి. ఎలిఫెంటా కేవ్స్ ఉన్నాయి, పురాతనమైనటువంటి కేవ్స్ అక్కడ ఉన్నాయి. ఈ ముంబై తీరంలో ఉంది. ముంబై ఇండియా గేట్ ఉంది కదా, ఇండియా గేట్ అంటారా, గేట్వే ఆఫ్ ఇండియా అంటారా. ఢిల్లీలో ఉండేది ఒకటి ఉంది, తర్వాత ముంబైలో కూడా ఒకటి ఉంది అన్నమాట. ఇండియా గేట్ ఐ థింక్ ఢిల్లీ, గేట్వే ఆఫ్ ఇండియా ముంబై. ఇదేంటంటే ఒక గవర్నర్ జనరల్ ఎవరో వస్తున్నారని చెప్పి ఆయన గురించి ఒక ద్వారంలాగా కట్టడము అట్లా జరిగింది గేట్వే ఆఫ్ ఇండియా అనేది. ఇండియా గేట్ ఏంటంటే మన వరల్డ్ వార్లో మన సైనికులు అక్కడి నుంచి హెలికాప్టర్లో వరల్డ్ వార్లో పాల్గొనడానికి వెళ్ళినారు కాబట్టి దానికంటే ప్రతి ఒక్క హిస్టారికల్కి సంబంధించిన దాని గురించి దాని బ్యాక్గ్రౌండ్ తెలుసుకుంటే మీకు లైఫ్లో ఎప్పటికీ గుర్తుంటాయి. ఎలిఫెంటా కేవ్స్ ముంబై దగ్గర ఉంది. అలాగే బుచ్చర్స్ మరియు కరంజా ఇవి ముంబై దగ్గర ఉన్నటువంటి దీవులు. అలాగే ఆలియాబెత్ మరియు కాడియాబెత్ ఇవి ఎక్కడ ఉన్నాయంటే నర్మదా తపతి ముఖద్వారం దగ్గర గుజరాత్లో ఉన్నాయి. తర్వాత కారున్బార్ మరియు డయ్యువైడా, నోరా ఈ 3 దీవులు ఎక్కడ ఉన్నాయంటే కచ్ తీరం గుజరాత్. సో ఇవన్నీ సార్ అప్పుడే గుర్తుపెట్టుకోవాలంటే చెప్తున్నా కదా, కొన్ని ఫేమస్ ఉండే దీవులు ఉన్నాయి. ఫేమస్ అంటే శ్రీహరికోట ఫేమసే, వీలర్ ఐలాండ్ ఫేమసే, న్యూమూర్, సాగర్ ఐలాండ్ అనేది ఇప్పుడే రీసెంట్గా వచ్చింది కాబట్టి ఇది ఫేమసే. ఈ న్యూమూర్ దీవులు బంగ్లాదేశ్కి మనకి దగ్గరలో ఉన్నాయి కాబట్టి ఇవి ఫేమసే. ఇలాంటివి కొన్ని పక్కాగా గుర్తుపెట్టుకోండి. మిగతావి సెకండ్ రీడింగ్లో చదవండి, ఫస్ట్ రీడింగ్లోనే అవసరం లేదు. సో పియర్కుడ్ గుర్తుపెట్టుకోండి, పియర్కుడ్ మరియు వీలర్ ఒకటి గుర్తుపెట్టుకోండి, శ్రీహరికోట. తర్వాత మీకు కొన్ని చూస్తేనే అర్థమైపోతాయి, పంబన్, అండువా, కచ్చతీవి అది గుర్తుండిపోతుంది. ఇంకా మిగతావి మీరు 1 or 2 times సెకండ్ రీడింగ్లో కానీ అట్లా ట్రై చేయండి. తర్వాత పియర్ మరియు బయసాల దీవులు. ఈ పియర్ మరియు బయసాల దీవులు కతియావార్ తీరం అని దేని అంటారంటే గుజరాత్కి సంబంధించిన తీరం. అంటే గుజరాత్లోనే ఎక్కడో ఈ కతియావార్ తీరం దగ్గర పియర్ మరియు బయసాల దీవులు అనేవి ఉండడం జరిగింది. సో ఇక్కడితో మనము ఇండియాకు సంబంధించినటువంటి అంతర్జాతీయ బార్డర్కి సంబంధించినటువంటి కానీ కర్కట రేఖ మరియు 82.5 డిగ్రీల భారత ప్రామాణిక టైం అది ఏ రాష్ట్రాల గుండా వెళ్తుంది, అలాగే భూపరివేష్టిత రాష్ట్రాల గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. అలాగే మనము భూపరివేష్టిత దేశాలు ఏవి ఉన్నాయి, భూపరివేష్టిత ఖండాలు ఏవి ఉన్నాయి, అలాగే దేంట్లో ఎక్కువ దేశాలు ఉన్నాయి, భూపరివేష్టిత దేశాలు లేని ఖండం ఏది, ఇలాంటివన్నీ డిస్కస్ చేసుకోగా అండమాన్ మరియు నికోబార్లు కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. ఆ తర్వాత కొన్ని నది ఆధారితటువంటి
దీవుల గురించి డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ వెళ్ళేసరికి ఈ యుఎన్ క్లాస్ గురించి డిస్కస్ చేద్దాం. యుఎన్ క్లాస్ అనేది 1994లో యునైటెడ్ నేషన్స్ ఆఫ్ కన్వెన్షన్ ఆన్ ద లా ఆఫ్ ద సీ. అంటే ఈ యుఎన్ క్లాస్ ఎందుకు మనం 1994లో చేసుకోవాల్సింది వచ్చిందంటే ఈ సముద్ర జలాల వల్ల కూడా కొన్ని దేశాల మధ్యలో లైక్ చైనా, తైవాన్ ఇట్లా కొన్ని దేశాల మధ్యలో తైవాన్ ఐ థింక్ ఇలా కొన్ని దేశాల మధ్యలో కూడా ఇది ఇప్పుడు ఈవెన్ శ్రీలంక, ఇండియా కూడా వాళ్ళు వచ్చి మన ప్లేస్లో చేపలు పట్టడం, మనం తీసుకుపోయి వాళ్ళ ప్లేస్లో చేపలు పట్టడం ఇలాంటివి రాకూడదని చెప్పి యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ద లా ఆఫ్ ద సీ 1994 చేసుకోవడం జరిగింది. దీని ప్రకారము తీరరేఖ ఏదైతే ఉందో తీరరేఖ నుంచి 12 నాటికల్ మైల్స్ వరకు ఉండేటువంటి సముద్ర భూతలము, సముద్ర ఉపరితలము. అంటే ఉపరితలం అంటే కొంచెం దూరం పోయిన తర్వాత ఒక 6 నాటికల్ మైల్స్ 8 పోయిన తర్వాత ఒక చిన్న దీవి కూడా ఉండొచ్చు. సో కంప్లీట్గా సముద్ర ఉపరితలము కావచ్చు, సముద్ర భూతలము అంటే ఇక్కడ ఉండే ఫిషింగ్ కానీ, సముద్ర భూతలంలో ఉండే పెట్రోలియంకు సంబంధించిన కానీ ప్రతి ఒక్క దాని మీద 12 నాటికల్ మైల్స్ వరకు కంప్లీట్ ఆధిపత్యము అది ఎవరికి ఉంటుందంటే ఆ తీరరేఖ. ఇప్పుడు మన భారతదేశ తీరరేఖ నుంచి 12 వరకు ఉంటే ఆ దేశానికి సంబంధించి అంటే భారతదేశానికి సంబంధించిన వనరులు కానీ ఎవ్రీథింగ్ అది మనకే సంబంధించినవి. ఇక్కడికి ఇతర దేశం నౌకలు కానీ ఇతర దేశానికి సంబంధించిన విమానాలు కానీ పర్మిషన్ లేకుండా, అంటే నౌకలు అంటే ఈ వాటర్ ఉపరితలం మీద అదే జల ఉపరితలం మీద నౌకలు, అలాగే ఆకాశంలో విమానాలు కూడా వితౌట్ పర్మిషన్ అనేది ఎంటర్ కావద్దు. అంటే అవి ఆల్రెడీ ఒక విమానం మన నెట్వర్క్ రేంజ్లోకి వస్తుంది అంటే ఈ ఏవియేషన్ వాళ్ళతో డిస్కస్ చేయి ఇప్పుడు ఏదన్నా ఒక రూట్ డైవర్ట్ రావాలంటే ముందుగా పర్మిషన్ తీసుకుంటారు. కాబట్టి అట్లా లేకుండా ఎవరైనా యుద్ధ విమానాలు అలాంటివి కానీ ఎటువంటివి కానీ ఈ 12 నాటికల్ మైల్స్లోకి అలౌ లేదనమాట. సో పూర్తి అధికారం భారతదేశానికే ఉంటుంది. అంటే ఏ దేశానికి సంబంధించినది ఆ దేశానికి. ఈ 12 నాటికల్ మైల్స్ వరకు ఉండేదాన్ని ఏమంటాము అంటే ప్రాదేశిక జలాలు అంటారు. అంటే టెరిటోరియల్ వాటర్స్. అంటే మన భారతదేశం గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి నేను భారత ప్రాదేశిక జలాలు అని రాశా. సో అలాగే తీరరేఖ నుంచి 24 నాటికల్ మైల్స్ వరకు, అంటే 24 నాటికల్ మైల్స్ వరకు ఉండే వాటిని కంటిజియస్ జోన్ అంటారు. అంటే ఉమ్మడి జలాలు లేదా కొనసాగింపు జలాలు. సో ఈ 24 నాటికల్ మైల్స్ ఉండే వాటి గురించి మనం మాట్లాడుకుంటే ఇక్కడికి కూడా ఇక్కడ గాల్లో విమానాలు వెళ్ళొచ్చు. గాలితో మనకు సంబంధం లేదు, విమానాలు అవన్నీ వెళ్ళిపోవచ్చు, ఏదో అంతర్జాతీయ విమానాలు వెళ్తుంటే వెళ్ళొచ్చు. నౌకలు రాకూడదు. కానీ ఒకవేళ రావాల్సింది వస్తే ఏదైనా రూట్ డైవర్ట్ అయ్యి తుఫాన్ల కారణంగా రావాల్సింది వస్తే ముందుగా పర్మిషన్ తీసుకొనే రావాలి. సో 12 నాటికల్ మైల్స్ వరకు రావడానికి అధికారమే లేదు, మనం రానియం కూడా, అదంతా మన సరిహద్దు. ఈ 12 నుంచి ఇంకొక 12 ఉంటుంది కదా, అంటే 24 వరకు కొనసాగింపు జలాలు లేదా ఉమ్మడి జలాలు. ఇక్కడి వరకు రావచ్చు కానీ ఇన్ కేస్ ముందుగా పర్మిషన్ తీసుకొని రావాలి, లేదంటే మన కోస్ట్ గార్డ్స్ పట్టుకుంటారు అన్నట్లు. వాళ్ళనే అంటారు కదా స్మగ్లింగ్ గుడ్స్ కానీ, లేదంటే పర్మిషన్ లేకుండా వచ్చిన వాళ్ళు శరణార్థులు అట్లా ఇట్లా. సో కంపల్సరీ పర్మిషన్ తీసుకొనే ఈ వాటర్ జోన్లోకి ఎంటర్ కావడం జరుగుతుంది. అలా ఎంటర్ అయిన నౌకల మీద కస్టమ్ డ్యూటీ విధించే అధికారము మరియు ఎన్విరాన్మెంటల్ ట్యాక్స్ విధించే అధికారము, వీసా రిలేటెడ్ సంబంధించినవి చేసుకునే అధికారం మన భారత్కు ఉంది. అంటే ఏదైనా ఒక నౌక వచ్చినప్పుడు వాళ్ళ మీద కస్టమ్ డ్యూటీ మనం విధించవచ్చు. ఆ నౌక రావడం వల్ల మన జలాల్లో ట్యాక్స్ ఎన్విరాన్మెంట్ పొల్యూట్ అవుతుందని చెప్పి ఎన్విరాన్మెంట్ ట్యాక్స్ కానీ సెస్ కానీ ఏదైతే ఉందో అది కూడా వేయొచ్చు. అలాగే వచ్చినందుకు వీసా మీరు ఉందా లేదా అనేది కూడా మనం చెక్ చేసే అధికారం మన కస్టమ్స్ అధికారులకైతే ఉంది. సో అర్థమైందా? ఫస్ట్ 12 నాటికల్ మైల్స్ వరకు పైన విమానాలు కానీ ఇక్కడ పడవలు రావడానికి కానీ లేదు. ఏవైతే ఉన్నాయో మొత్తం అధికారాలు భారత్కే ఉన్నాయి. దాన్ని ఏమంటామంటే ప్రాదేశిక జలాలు లేదా టెరిటోరియల్ వాటర్స్ అంటారు. తీరరేఖ నుంచి 24 నాటికల్ మైల్స్ వరకు ఉండే వాటిని కొనసాగింపు జలాలు లేదా ఉమ్మడి జలాలు అంటారు. వాటిల్లో పైన విమానాలు వెళ్ళొచ్చు, కానీ పడవలు ఏదైనా రావాలంటే పర్మిషన్ తీసుకొని రావాలి. ఒకవేళ వచ్చిన పడవకు మనం కస్టమ్ డ్యూటీ వేయచ్చు, ఎన్విరాన్మెంట్ ట్యాక్స్ వేయచ్చు, మరియు వీసా రిలేటెడ్ చెకింగ్స్ కూడా చేయొచ్చు. ముందస్తు అనుమతి తీసుకొని రావాలన్నమాట. సో ఇది. ఆ తర్వాత తీరరేఖ నుంచి 200 నాటికల్ మైల్స్ వరకు. సో తీరరేఖ నుంచి ఇంకా మనకు ఈ పేపర్లో రాయడానికి లేదు కాబట్టి నేను ఇక్కడే 200 నాటికల్ మైల్స్ అని ఇస్తున్నాను. దాన్ని ప్రత్యేక ఆర్థిక మండలిగా గుర్తించడం జరిగింది యాజ్ పర్ యున్ క్లాస్, అంటే యునైటెడ్ నేషన్స్ ఆఫ్ కన్వెన్షన్ ఆన్ ద లా ఆఫ్ ద సీ. సో దీని ప్రకారంగా అంటే మీకు మనకు అడగవచ్చు
ఈ ఏ లా ప్రకారము ప్రాదేశిక జలాలు మరియు ఉమ్మడి జలాలు లేదా ప్రత్యేక ఆర్థిక మండలి అనేది నిర్ణయించబడింది? ఇలా క్వశ్చన్స్ అడగవచ్చు. లేదంటే ఈ క్రింది వాణిలో అన్క్లాస్ ద్వారా ఎలా ప్రాదేశిక జలాలు నిర్ధారించడం జరిగింది, అవి ఎన్ని నాటికల్ మైల్స్, అలా కూడా క్వశ్చన్ అడగవచ్చు. లేదు అంటే ఈ క్రింది వాణిలో సరికానిది ఏది అని చెప్పి మనము కొనసాగింపు జలాల్లోకి పడవల అనుమతి లేదు, లేదంటే అనుమతి ఉంది కానీ మనం ట్యాక్స్ కట్టాలి, లేదంటే అక్కడ వెళ్ళి చేపలు పట్టవచ్చు, ఇలాంటి ఒక 4 స్టేట్మెంట్లు ఇచ్చి క్రింది వాటిలో ఏది సరి అయినది సరికానిది అని కూడా అడిగే అవకాశం ఉంది. కాబట్టి థియరిటికల్గా మన భారతదేశం గురించి నేర్చుకునేటప్పుడు మనం ఇవి కూడా తెలుసుకోవాలి. అంటే ఇది తెలుసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఎక్కడ బిట్ ఇచ్చినా మనం తప్పు పోకుండా ఉంటుంది. సో 200 నాటికల్స్ మైల్ వరకు ఉండేదాన్ని ప్రత్యేక ఆర్థిక మండలి అంటాము. సో ప్రత్యేక ఆర్థిక మండలి ఉండడానికి 200 నాటికల్ మైల్స్. ఇక్కడికి వేరే దేశం ఒక నౌకలు రావచ్చు, కానీ ఫిషింగ్ ఇలా చేయొద్దు. అంటే మనం వచ్చినంత మాత్రమే ట్యాక్స్ వేయడానికి లేదు, ముందస్తు అనుమతి తీసుకొని రావచ్చు. ఏది ఇప్పుడు సెయిలింగ్ బోట్స్ వెళ్తుంటాయి కదా, ఇప్పుడు ఇండియా ఇట్లా ఉంది, ఇక్కడ ఆఫ్రికా నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడికో ఆస్ట్రేలియాకి వెళ్ళే బోట్స్, ఒకవేళ ఇటు వచ్చి ఇటు వెళ్ళాలంటే వెళ్ళొచ్చు, కానీ దాని మీద మనం ట్యాక్స్ వేయరాదు. విమానాలు కూడా వెళ్ళొచ్చు, నౌకలు వెళ్ళొచ్చు, ట్యాక్స్ సేమ్. కాకపోతే ముందస్తు అనుమతి, అంటే ఏదైతే వాకీ టాకీస్లో మాట్లాడుతున్నారో సో అండ్ సో దేశానికి సంబంధించిన నౌక మేము ఇలా వెళ్తున్నాం, ఈ మ్యాప్లో వెళ్తున్నాం అని ఏదైతే వాళ్ళకి సంబంధించిన రేడార్ సిగ్నల్స్ ద్వారా వాళ్ళు మాట్లాడుతుంటారో, ఏవియేషన్కి సంబంధించి కానీ ఇలా మన ఈ నౌకాయానానికి సంబంధించి అలాంటి అనుమతి తీసుకొని రావాలి. కానీ అక్కడ ఉండే ఫిషింగ్ కానీ అక్కడ వనరుల మీద కంప్లీట్ ఆధిపత్యము మన దేశానికి ఉంటుంది. ఏ దేశం నుంచి అయితే 200 కిలోమీటర్ల వరకు ఉంటుందో ఆ దేశానికి ఉంటుంది అన్నమాట. సో ఇది మన అన్క్లాస్ గురించి, యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్స్ ఆన్ ద లా ఆఫ్ ద సీ గురించి మనం ఈ పాయింట్లు అయితే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 12 నాటికల్ మైల్స్ వరకు ప్రాదేశిక జలాలు అంటాము, 24 నాటికల్స్ మైల్ వరకు కొనసాగింపు జలాలు, అలాగే 200 నాటికల్స్ మైల్ వరకు ప్రత్యేక ఆర్థిక మండలి ఎక్స్క్లూజివ్ ఎకనమిక్ జోన్. మీరు ఈ ఎక్స్క్లూజివ్ ఎకనమిక్ జోన్ వచ్చినప్పుడే ఎస్ఈజీ కూడా తెలుసుకోండి. అంటే ఎస్ఈజీ అంటే ఏం లేదు, ఒక రాష్ట్రాన్ని అభివృద్ధి చెందడానికి ఏదైనా పారిశ్రామికవేత్తలని మనం వాళ్ళని ఇన్వైట్ చేస్తాం, మన దగ్గర వచ్చి పరిశ్రమలు పెట్టండి అన్నప్పుడు వాళ్ళకి సపరేట్గా మనం స్పెషల్ ఎకనమిక్ జోన్ అని ఇస్తాం. ఆ స్పెషల్ ఎకనమిక్ జోన్లో మనం ఏమేమి వాగ్దానాలు చేస్తారంటే మామూలు గవర్నమెంట్ వాళ్ళు మీకు మంచిగా కనెక్టివిటీ, పవర్కి కనెక్టివిటీ ఇస్తాం, రోడ్లేసి ఇస్తాం, ప్లస్ మీరు కట్టే ట్యాక్స్ ఏదైతే ఉందో ఆ ట్యాక్స్లో కూడా రాయితీలు ఇస్తాం. కాబట్టి మీరు వచ్చి ఇక్కడ పెట్టండి పరిశ్రమలు, మా రాష్ట్రం వారికి. అంటే పరిశ్రమలు పెడితే కంపల్సరీ 50-60% మన రాష్ట్రం వాళ్ళే ఉంటారు, ఆ చుట్టుపక్కల ఏరియాలో వాళ్ళు. కానీ ఇప్పుడు మన హైదరాబాద్లో ఎలాగైతే ఐటీస్ ఉన్నాయో, ఐటీకి సంబంధించి మన తెలుగు రాష్ట్రాల వాళ్ళందరూ అక్కడ పనిచేయడం జరుగుతుందో, మనం బెంగళూరులో కూడా చేస్తున్నాం, కర్ణాటక వాళ్ళు ఇక్కడ ఎలాగైతే ఉన్నాయో అట్లా సెజ్లు, స్పెషల్ ఎకనమిక్ జోన్స్ అని అంటాము. ఇలా సముద్ర పరంగా వచ్చేసరికి 200 నాటికల్ మైల్ వరకు ఉండేదాన్ని స్పెషల్ ఎకనమిక్ జోన్స్ అని అంటాము. ఇది గమనించుకోవాలి. నెక్స్ట్ మన భారత తీరరేఖ సరిహద్దుల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. మొత్తం 7,516 కిలోమీటర్ల తీరరేఖ కలిగి ఉంది. సో ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే భారతదేశం మొత్తం 7,516 కిలోమీటర్ల తీరరేఖ కలిగి ఉండగా ప్రధాన భూభాగం 5,422 కిలోమీటర్లు మాత్రమే కలిగి ఉన్నది. మిగిలినది ఇప్పటికే రావాలి భూభాగం. సో మిగిలినవి దీవులు, అండమాన్ నికోబార్ మరియు లక్షద్వీపులు, మరియు ఏవైతే నది ఆధారిత దీవులు రావు, అండమాన్ మరియు నికోబార్ మరియు లక్షద్వీప్స్ అనమాట. సో అలాగైతే అన్నప్పుడు ప్రధాన భూభాగంలో ఏ రాష్ట్రాలు తీరరేఖ కలిగి ఉన్నాయంటే మొత్తం 9 రాష్ట్రాలు మరియు 2 యూనియన్ టెరిటరీస్. సో ఆ 2 యూనియన్ టెరిటరీస్ ఏవి అంటే పాండిచ్చేరి ఒకటి, డయ్యూ డామన్ ఒకటి, పుడుచ్చేరి కానీ పాండిచ్చేరి. ఓకే, అలాగే మొత్తం భూభాగం ఇప్పుడు మన ప్రధాన భూభాగంలో తీసుకుంటే 9 రాష్ట్రాలు, 2 యూనియన్ టెరిటరీలు. అదే మొత్తం భూభాగం తీసుకున్నట్లయితే రాష్ట్రాలు అయితే సేమ్ ఉంటాయి, యూనియన్ టెరిటరీస్ 2 పెరుగుతాయి కదా, అండమాన్ నికోబార్ మరియు లక్షద్వీప్స్ పెరుగుతాయి కాబట్టి 4 యూనియన్ టెరిటరీస్ కిందకి వస్తాయి. సో ఈ పైన వాటికి మనము అండమాన్ నికోబార్ యాడ్ చేసుకోవాలి మరియు లక్షద్వీప్స్ యాడ్ చేసుకోవాలి. సో అదనమాట. సో ఇలాగున్నప్పుడు తీరరేఖ ఎక్కువగా కలిగినటువంటి రాష్ట్రం ఏదంటే గుజరాత్. నియర్లీ 1,200 కిలోమీటర్ల వరకు తీరరేఖ కలిగి ఉన్నది. సో దీని గురించి మళ్ళీ మనకు వస్తుంది, డిస్కస్ చేసుకుందాం. ఆ తర్వాత గుజరాత్ తర్వాత ఎక్కువగా తీరరేఖ కలిగినటువంటి రాష్ట్రం ఏది అంటే ఆంధ్రప్రదేశ్, ఆ తర్వాత ఏది అంటే తమిళనాడు. సో ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకోండి. తక్కువ తీరరేఖ కలిగినటువంటి రాష్ట్రం ఏది అంటే గోవా. ఓకే, గోవా. నెక్స్ట్ ఈ దీవులు ఉన్నాయి కదా, న్యూమూర్ దీవి, ఇందిరా పాయింట్, కోకో దీవులు, సర్క్రిక్ దీవులు,
సిమిలాన్ దీవులు, కచ్చతీవు దీవులు, మాల్దీవులు. సో ఈ దీవుల గురించి మనం ఇప్పుడు ఎందుకు చదువుకోవాలి అంటే, మనం ఇప్పుడు ఏదైతే యూనిట్ క్లాస్ గురించి చదువుకున్నామో, యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ ఆన్ ద లా ఆఫ్ ద సీ ఏదైతే చదువుకున్నామో, వాళ్ళు మనకి ఈ దీవుల్ని మనకు తీరరేఖ వెంబడి బౌండరీస్గా వాళ్ళు డిఫైన్ చేయడం జరిగింది. మనం ఎలాగైతే బౌండరీస్ మనం చైనాతోటి బార్డర్ కలిగి ఉన్నామో, ఇవన్నీ మాట్లాడుకున్నామో, దానిలాగానే ఈ క్రింద ఏవైతే దీవులు ఇచ్చానో ఈ దీవులని వాళ్ళు మన టెరిటోరియల్ అంటే ఈ ఏదైతే తీరరేఖ వెంబడి దీవులుగా చెప్పడం జరిగింది. సో ఈ న్యూమూర్ దీవి గురించి, న్యూమూర్ దీవి అంటే బంగ్లాదేశ్కి, అంటే ఈ న్యూమూర్ దీవి ఉందంటే దాని దగ్గరలో బంగ్లాదేశ్ ఉన్నట్లు అనమాట. అంటే తీరరేఖల ప్రకారం మనం బౌండరీస్ చెప్పాలి అంటే ఈ న్యూమూర్ దీవి దేనికి సంబంధించిందంటే ఇండియా మరియు బంగ్లాదేశ్. అంటే సంబంధించిందంటే వాళ్ళకి చెందింది అని కాదు. సో ఇంక ఇది ఆల్మోస్ట్ ఆల్ బార్డర్ వచ్చినట్టు, అంటే బంగ్లాదేశ్కు వెళ్ళే దగ్గరలో ఉన్నాము. ఇందిరా పాయింట్ దేనికి సంబంధించినది? సో ఇందిరా పాయింట్ ఎక్కడ ఉందండి? నికోబార్ దీవుల్లో ఉంది, కార్ నికోబార్ దీవుల్లో. దీనికి దగ్గరలో ఉన్నటువంటి దేశం ఏది ఇందిరా పాయింట్కి? ఇండోనేషియా. సో ఇప్పుడు మాకు క్వశ్చన్ ఎట్లా అడుగుతారంటే, దీవుల పరంగా లేదంటే ఇలా తీరరేఖ పరంగా ఈ బౌండరీస్ ఏవి అంటే, న్యూమూర్ దీవి ఇండియాకు మరియు బంగ్లాదేశ్కి బౌండరీ, ఇందిరా పాయింట్ ఇండియా మరియు ఇండోనేషియాకి బౌండరీ, అలాగే కోకో దీవులు ఇండియా మరియు మయన్మార్కి. ఒకసారి మీరు గూగుల్లో కోకో దీవి అని గూగుల్ మ్యాప్లో టైప్ చేయండి, ఎక్కడుందో చూడండి, ఈ కరెక్టా కాదా అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో మనకు తీరరేఖ ప్రకారం చూసుకుంటే ఈ కోకో దీవులు ఇండియా మరియు మయన్మార్కి. ఇప్పుడు మీరు సర్క్రిక్, ఈ సర్క్రిక్ గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకోబోతున్నాం. సర్క్రిక్ గుజరాత్లో ఉంది. దానికి గుండా 24 డిగ్రీల ఈ రేఖ అయితే ఏదైతే వెళ్తుందో, 23.5 డిగ్రీల రేఖని మనం కర్కట రేఖ అంటాం కదా, ఉత్తర రేఖ అక్షాంశాన్ని. అలాగే 24 డిగ్రీలు ఇది సర్క్రిక్ గుండా వెళ్తుంది. ఇక్కడ ఎక్కువగా పెట్రోలియం మరియు ఫిషింగ్కి సంబంధించినవి కాబట్టి ఇది వివాదాస్పదమైనటువంటి ప్రదేశము ఇండియాకి మరియు పాకిస్తాన్కి మధ్యలో. కాబట్టి ఇక్కడే మీకు అన్ని పాయింట్లు వస్తాయి, మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం. సర్క్రిక్ అనేది వివాదాస్పదమైనటువంటి ప్రదేశము ఏ దేశాల మధ్య? ఇండియా మరియు పాకిస్తాన్ మధ్య. సో ఇది గుజరాత్ దగ్గరలో ప్లస్ అటు కరాచీకి ఒక మార్గం అక్కడ ఉండే దీవి అనమాట. సో ఈ సర్క్రిక్ అనేది బౌండరీ ఇండియాకి మరియు పాకిస్తాన్కి. ఒకవేళ తీరరేఖ వెంబడి చూసుకున్నామంటే సిమిలాన్ దీవులు, ఈ సిమిలాన్ దీవులు ఇండియాకు మరియు థాయిలాండ్కి. అంటే సిమిలాన్ దీవుల గురించి మనం డిస్కస్ చేసుకోలేదు కాబట్టి ఈ సిమిలాన్ దీవులు అనేది థాయిలాండ్లో ఉండొచ్చు, మేబీ థాయిలాండ్కి సంబంధించిన దీవులు కావచ్చు. సో దీని గురించి కూడా మీరు ఒకవేళ టైం ఉంటే R&D చేయండి. తర్వాత కచ్చతీవు దీవులు, దీని గురించి మనం మాట్లాడుకున్నాం. 1974లో ఇందిరాగాంధీ ఇచ్చిందని చెప్పి. కాబట్టి శ్రీలంకకి ఇండియాకు సంబంధించిన తీరరేఖ ప్రకారంగా బార్డర్ ఏది అంటే కచ్చతీవు దీవులు. అలాగే ఈ మాల్దీవులు కాదు, ఇక్కడ మాలికు కండు. ఈ మాలికు కండు అనే దీవులు ఇండియాకి మరియు మాల్దీవ్స్కి సంబంధించినటువంటి బార్డరు తీరరేఖ ప్రకారంగా. సో ఇవి గుర్తించింది ఎవరు అంటే UNCLOS, యునైటెడ్ నేషన్ కన్జర్వేషన్ లాస్ ఆన్ ద సీ. UNCLOS వాళ్ళు గుర్తించడం జరిగింది. కాబట్టి 1994 ప్రకారం ఈ బార్డర్స్ని గుర్తించడం జరిగింది. కాబట్టి ఇవి ఎగ్జామ్స్లో వచ్చే అవకాశం ఉంది. సో తీరరేఖ ప్రకారంగా బౌండరీస్ ఏవి అంటే న్యూమూర్ దీవి ఇండియా మరియు బంగ్లాదేశ్, ఇందిరా పాయింట్ ఇండియా మరియు ఇండోనేషియా. సో ఇందిరా పాయింట్ అంటే గుర్తుపెట్టుకోండి, ఇందిరాలో ఐ ఉంది, ఇండియాలో ఐ ఉంటుంది, ఇండోనేషియాలో ఐ ఉంటుంది. కాబట్టి అలా గుర్తుపెట్టుకోండి, ఇందిరా పాయింట్ అడిగి అయిపోతుంది క్లోజ్. కోకో దీవులు మయన్మార్, సర్క్రిక్ ఇది గుజరాత్ మరియు పాకిస్తాన్, మళ్ళీ మనం డిస్కస్ చేసుకుంటాము. సిమిలాన్ దీవులు ఇండియా మరియు థాయిలాండ్. అలాగే కచ్చతీవు దీవులు శ్రీలంక, ఇండియా మరియు శ్రీలంక మధ్యలో. మాలిక్ కండు, సో ఇక్కడే మాల్దీవుల్లోని మాలిక్, ఈడ మాలి ఉంది కాబట్టి మాలిక్ కండు. ఇవి ఇండియాకు మరియు మాల్దీవ్స్కు సంబంధించిన బౌండరీస్గా ఈ UNCLOS వాళ్ళు గుర్తించడం జరిగింది. ఓకే, నెక్స్ట్. సో నా టీచింగ్లో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఏదన్నా ఫీడ్బ్యాక్ ఉన్నా, సార్ ఇంకా కొంచెం ఈ క్లారిటీ ప్రజెంటేషన్ సంబంధించి చెప్పారంటే నేను కొంచెం గోయింగ్ ఫార్వర్డ్ ఇంప్రూవ్ చేసుకుంటాను. గోయింగ్ ఫార్వర్డ్ మన జాగ్రఫీతో పాటుగా నేను ఇండియన్ హిస్టరీ మరియు ఏపీ హిస్టరీ, ఇండియన్ పాలిటీ ఈ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం అభ్యర్థులకు, తెలుగు మీడియం అభ్యర్థులకి ఒక క్వాలిటీ మెటీరియల్ అంటే ఏదైతే. ఇంకొక విషయము, మనకి వెంకీ అనే ఒక అతను కామెంట్లో చెప్పడం జరిగింది. మన తర్వాత నేను చూసా, నేను తీసుకున్న రెఫరెన్స్ మెటీరియల్లో విస్తీర్ణ పరంగా ఆంధ్రప్రదేశ్ 8వ స్థానం అని చెప్పాను నేను ఫస్ట్ వీడియోలో. అది తప్పండి, 7వ స్థానంలో ఉంది.
సో అది సరి చేసుకోవాలి. అండ్ ఆ అభ్యర్థికి నేను వెరీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ పిల్లోడు కరెక్ట్గా గమనించడంతో పాటు ఇతరులు ఎవరన్నా దాన్ని చదివిన వారు తప్పు పెట్టుకుంటారేమని చెప్పి చెప్పడం కూడా జరిగింది. సో మన తెలుగు రాష్ట్రాలు అయినటువంటి ఆంధ్రప్రదేశ్ విస్తీర్ణ పరంగా 7వ స్థానంలో ఉంది. అది నేను అక్కడ 8 అని చెప్పాను. ఇది గమనించుకోవాలి. అండ్ కామెంట్ చేసిన అభ్యర్థికి థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇలా ఏదన్నా మనకు ఫ్లోలో కొంచెం ఏదన్నా తప్పులు దొరికినప్పుడు గమనించిన వారు కామెంట్ సెక్షన్లో చెప్తే అది నేను కరెక్ట్ చేస్తాను. ప్లస్ అక్కడ కామెంట్లు నేను చేయడం ద్వారా అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు మన ఛానల్ ద్వారా మన ఉద్దేశం ఏంటంటే లాభపడాలి. మన తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే కోచింగ్లు తీసుకోలేరో, హైదరాబాద్ వచ్చి చదువుకోలేరో, అందరూ వచ్చి చేయలేరు కదండి. వాళ్ళు లాభపడాలనే ఉద్దేశంతో ఇది పెట్టడం జరిగింది. సో అందుకోసం మీరు ఎవరైతే చూసేవాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా ఒక హెల్పింగ్ నేచర్ తోటి ఏదైనా తప్పులు ఉంటే దాన్ని మీరు చెప్పడం అంటే దాన్ని మళ్ళీ నేను ఒకసారి చూసి అది కరెక్టా కాదా అనే దాని గురించి మనం ఒక హెల్దీ డిస్కషన్ అనేది చేద్దాం. అండ్ అట్లా కాదు సార్ మీరు చెప్పింది వేస్ట్, అట్లా మనకు అలాంటి అవసరం లేదు. మనం ఇది ఒక ఏదైతే మనం మంచి ఒపీనియన్ తోటి ఈ జరుగుతుందో దాన్ని అలాగే ముందుకు తీసుకెళ్తే ఈ నాలెడ్జ్ అనేది షేర్ చేయడం వల్ల మనకి మంచిది. మనతోటి కొంతమంది మోటివేట్ అవుతారు. అది కొంతమంది హైదరాబాద్కి వచ్చి కోచింగ్ తీసుకున్న వాళ్ళకి యూజ్ అవుతుంది. సో కంప్లీట్గా మొత్తానికి అయితే ఒక మంచిదే కదా. ఐ థింక్ టీచింగ్ అనేది బెస్ట్. సో అలా అనమాట. సో నెక్స్ట్ పొరుగు దేశాలతోటి అంతర్జాతీయ సరిహద్దు ఒప్పందాలు. ఇది ఆల్రెడీ మనము అంతర్జాతీయ ఒప్పందాలు అప్పుడు కొన్ని డిస్కస్ చేసాం, కొన్ని లేదు. సో డ్యూరాండ్ ఒప్పందం అనేది ఏ దేశాల మధ్యలో ఉందంటే మీకు ఇప్పటికే తెలిసిపోవాలి. ఇండియా మరియు ఆఫ్ఘనిస్తాన్ మధ్యలో ఉంది. సర్ సిరిల్ రాడ్క్లిఫ్ అనే దాని గురించి మనం మాట్లాడుకున్నాము. ఇది ఇండియా, పాకిస్తాన్ మరియు ఇండియా, బంగ్లాదేశ్ మధ్యలో ఉంది. సర్ సిరిల్ రాడ్క్లిఫ్. అలాగే సర్ క్రిక్ ప్రాంతము. సో ఈ కిందవన్నీ ప్రాంతాలు అన్నట్లు, వివాదాస్పదమైన ప్రాంతాలు ఏ దేశాల మధ్యలో. ఇప్పుడు క్వశ్చన్ స్ట్రైట్ ఫార్వర్డ్ అండి. ఇది భారత్కి సంబంధించినటువంటి ప్రాంతం, ఇది వివాదాస్పదం ఉంది ఏ దేశంతో. చైనా ఒకటి, పాకిస్తాన్ ఒకటి, బంగ్లాదేశ్ ఒకటి, మయన్మార్ ఒకటి, ఇట్లా ఆప్షన్స్లో ఇస్తాడు. సో అలాంటప్పుడు మనం ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే అప్పుడప్పుడు ఆర్మీ వాళ్ళు కాల్పులు జరపడం, మన వాళ్ళు చనిపోవడం, వాళ్ళు చనిపోవడం జరుగుతుంటాయి కాబట్టి ఇలాంటి గుర్తుపెట్టుకోవాలి. సర్ క్రిక్ ప్రాంతం గుండా 24 డిగ్రీల ఈ అక్షాంశం అయితే వెళ్తుంది. ఇక్కడ చేపలు పట్టడానికి మరియు పెట్రోలియం ఉత్పత్తులు ఉంటాయి కాబట్టి మనం డివైడ్ అయిన తర్వాత అది వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు మాది అని క్లెయిమ్ చేసుకోవడం, ఇది మనది అని మన వాళ్ళు కాబట్టి దీని గురించి ఇది వివాదాస్పదమైనటువంటి స్థలము సర్ క్రిక్, ఇండియా మరియు పాకిస్తాన్ మధ్యలో. అలాగే సియాచిన్ గ్లేసియర్. సో సియాచిన్ గ్లేసియర్ కూడా ఇండియా, పాకిస్తాన్ మధ్యలో ఉన్నటువంటిది. నెక్స్ట్ మీకు పేరులోనే తెలుసు, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్, లేదా ఇది అందరికీ తెలుసు కాబట్టి పీఓకే అందరూ పెడతారు. ఎల్ఓసి కూడా గుర్తుపెట్టుకోండి, 3 letters వస్తుంది, లైన్ ఆఫ్ కంట్రోల్. సో గిల్గిట్ లేదా బల్టిస్తాన్ ఇది మన ఇండియా మరియు పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఏదైతే ఉందో ఆ ప్రాంతాలు. సో రాడ్క్లిఫ్ రేఖ అనేది ఇండియా, పాకిస్తాన్ మరియు ఇండియా, బంగ్లాదేశ్ మధ్య ఉండగా ఈ క్రింది ప్రాంతాలు వివాదాస్పదమైనటువంటి ప్రాంతాలు. సర్ క్రిక్ ప్రాంతం ఒకటి, ఇది గుజరాత్ మరియు పంజాబ్ దగ్గర ఇట్లా ఉంది. తర్వాత సియాచిన్ గ్లేసియర్, ఇది గుజరాత్ దగ్గర సర్ క్రిక్ అనేది. సియాచిన్ గ్లేసియర్, పీఓకే గిల్గిట్ లేదా బల్టిస్తాన్, అలాగే లైన్ ఆఫ్ కంట్రోల్. నెక్స్ట్ సాల్డోరా రిడ్జ్. సో ఈ సాల్డోరా రిడ్జ్ అనేది కూడా ఏదైతే ఒప్పందం ఉందో అది కూడా మనకు వివాదాస్పదమైన ఒప్పందము. ఈ సాల్డోరా రిడ్జ్ ఎక్కడ ఉంటే ఐ థింక్ పంజాబ్, రాజస్థాన్ మధ్యలో ఎక్కడ ఉంది. సో మీరు జస్ట్ ఈ పేర్లు కనుక గుర్తుపెట్టుకున్నారంటే మనకి ఇలాంటి సంబంధించిన బిట్స్ ఏమన్నా ఉంటే మిస్ కాకూడదనే ఉద్దేశంతో. సో ఇచ్చే మెటీరియల్ ఏదైతే ఉందో క్లాసు ఇవన్నీ వస్తాయా అంటే 99% వస్తాయండి. ఆ 1% ఏదన్నా మిస్ అవుతామని చెప్పి కొంచెం ఎక్కువ మెటీరియల్ నేను కలెక్ట్ చేసి, లేకుంటే పైన చెప్పేసి ఒక ప్రజెంటేషన్ స్కిల్ చూపించుకొని బాగా చెప్తున్నట్లు నేను చెప్పొచ్చు. ఇది ఇక్కడ ఇది ఉంది, కన్యాకుమారి ఉంది, అక్కడ అది ఉంది, ఒక 4 బిట్లు చెప్పేసి ఇంతే వచ్చేది పోండి అని అట్లా కాదు. మ్యాక్సిమం వీలైనంత డేటా ఏదైతే ఇవ్వడం జరుగుతుంది. సో ఆ డేటా మీరు ఫస్ట్ రీడింగ్లో అన్నీ కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదని కూడా నేను ఉన్న కాడ చెప్తున్నాను. సో ఇలాంటివి ఒకసారి చూసుకుంటే మీకు ఈజీగా గుర్తుంటుంది, మ్యాప్లో కూడా గుర్తుంచుకోవాలి. సో ఇలాంటి మెటీరియల్ ఏదైతే ఇస్తే మనకు గ్రూప్ 2 లెవెల్, గ్రూప్ 1 లెవెల్ మెటీరియల్ ఇది. సో దీంతో మనము రేపు ఫ్యూచర్లో వేరే ఎగ్జామ్స్ రాయాలన్నా కూడా మన పనికి వస్తుంది. తర్వాత భారత్, బంగ్లాదేశ్. సో భారత్, బంగ్లాదేశ్ మధ్య మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, సిరిల్ రాడ్క్లిఫ్ అనే ఒప్పందం ఉంది. అలాగే ఈ 119వ సవరణ దేనికి సంబంధించింది ఒకసారి చూడండి. దీని మధ్యలో మనకు ఒక వివాదం ఉంటే ఆ 119వ సవరణ ద్వారా ఆ వివాదన ఏదైతే ఉందో దాన్ని ఏమంటామంటే ఎన్క్లేవ్స్ కానీ లేదంటే చీతామహల్.
అంటే మనకు బంగ్లాదేశ్ని మనం బంగ్లాదేశ్ని ఇప్పించిందే మనం కాబట్టి వాళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ తోటి మంచి ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ తోటి కూడా మంచిగానే ఉన్నారు, ప్రాబ్లం ఏం లేదు బంగ్లాదేశ్ తోటి మనకు. కానీ ఎన్క్లేవ్ కానీ ఈ క్వశ్చన్ మనకు పాలిటీ పరంగా కూడా అడిగే అవకాశం ఉంది. ఎన్క్లేవ్స్ సో ఎన్క్లేవ్స్ కానీ లేదా చీతామహల్, ఇది 119వ రాజ్యాంగ సవరణ 2015 మే 7 నాటితో ఈ వివాదం సద్దుమరిగింది. అలాగే ఈ చెక్మా శరణార్థుల సమస్య. సో మన వాళ్ళు ఒకసారి ఈ మధ్య ఈ శరణార్థులని బీజేపీ గవర్నమెంట్ స్ట్రిక్ట్గా తీసుకున్నది కదా. శరణార్థులు వస్తే ఇబ్బంది లేదండి, మనమేం ఇండియాలో ఒకరికి మన వచ్చిన వాళ్ళకి అన్నం పెట్టడానికి సామర్థ్యం లేక కాదు. ఫస్ట్ మన దేశంలో సమస్యలు పూర్తి చేసుకుంటే పక్కన ఉంది చూస్తాం. ఈ శరణార్థులు వచ్చిన వాళ్ళు ఎట్లా ఉంటారంటే, వచ్చిన తర్వాత ఊరుకుంటారా, వాళ్ళు కమ్యూనల్ రైట్స్కి సంబంధించి ఇప్పుడు ముస్లిమ్స్ బంగ్లాదేశ్ నుంచి అంటే ముస్లిమ్స్ వస్తారు, వాళ్ళని మమతా బెనర్జీ వాళ్ళు వీళ్ళు స్వాగతిస్తారు మెల్లిగా. వాళ్ళు ఏమంటే ఎంతసేపు వాళ్ళ ఆ రాష్ట్రం అక్కడ స్వార్థమై కాదు కదా, ఇండియా అనేది మనము భౌతికంగా కూడా స్ట్రాంగ్గా ఉండాలంటే ఇవన్నీ చాలా కంట్రోల్ చేయాలి. బీజేపీ గవర్నమెంట్ దాంట్లో చాలా ఫార్వర్డ్ స్టెప్స్ తీసుకున్నది. వీళ్ళని ఆపడానికి కారణమే అది. వాళ్ళు వస్తారు, తర్వాత మేము కొన్ని రోజులు ఉంటారు, ఇండియన్ సిటిజన్స్ అంటారు, మమ్మల్ని పొరపాటున వాళ్ళని ఏదన్నా అంటే మమ్మల్ని అంటున్నారని చెప్పి ఒక రిలీజియన్ని తీసుకొచ్చి ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉండే హిందూ ముస్లింల మధ్య కూడా గొడవ పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి బీజేపీ గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్గా దాని మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఈ చెక్మా శరణార్థుల సమస్య, 3 బిఘా కారిడార్, దీని గురించి మనం మాట్లాడుకున్నాం. ఈ 3 బిఘాని మనము వాళ్ళకు 99 సంవత్సరాలకు కూడా ఇవ్వడం జరిగింది. కారిడార్ వివాదం 3 బిఘా అంటేనే ఇండియా బంగ్లాదేశ్ మధ్యలో. అలాగే తీస్తా నదీ జలాలు. సో ఈ తీస్తా నది గురించి మనం నెక్స్ట్ లెసన్లో పర్వతాలు వాటి గురించి అయిపోయిన తర్వాత నదులు వాటి ఉపనదుల గురించి ఏవే డ్యాములు ఉన్నాయి వాటికి సంబంధించి అన్ని నేర్చుకుందాము. సో ఇప్పటికైతే మనం బంగ్లాదేశ్కు సంబంధించి 119వ సవరణ ద్వారా ఇది ఎన్క్లేవ్ లేదా చీతామహల్ది క్లియర్ అయిపోయింది వివాదం ఏదైతే ఉందో. అలాగే చెక్మా శరణార్థుల సమస్య, 3 బిఘా మరియు తీస్తా నదుల సమస్య గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఇది 13వ స్లైడ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి భారత్ మరియు శ్రీలంక మధ్య అంటే మీకు ఆల్రెడీ చెప్పా, 1974లో ఇందిరాగాంధీ కచ్ దీవుల్ని ఇచ్చేసిందని చెప్పి. సో ఇది ఒకటే పాయింట్. నెక్స్ట్ భారత్ మరియు చైనా, వీళ్ళు ఎప్పుడెప్పుడు అని ఉంటారు మనకు అరుణాచల్ ప్రదేశ్లోను మనతోటి గొడవల కోసము. సో వాస్తవాధీన రేఖ అంటే LOAC, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. మెక్మోహన్ లైన్, ఇవన్నీ ఒప్పందాలు. మెక్మోహన్ లైన్ తర్వాత సాక్షిగామ్ లోయ, ఇది 1962 చైనా యుద్ధం తర్వాత 1963లో భారతదేశం దారాదత్తం చేసింది. దాన్ని దారాదత్తం అని రాసుకున్నారు. యాక్చువల్ చెప్పాలంటే మన యుద్ధంలో ఓడిపోయి వాళ్ళు లాక్కున్నారు. అప్పుడు మన నెహ్రూకి తెలుసు కదా ఎట్లా ఉంటుంది అంటే, ఒక కష్టపడి పోరాడి ప్రైమ్ మినిస్టర్ అయిన వాళ్ళకి అట్లా మరే ఎక్కువగా నేను మాట్లాడదలుచుకోలేదు. సో ఆ యుద్ధంలో అప్పటికి మనకు కరువు సమస్యలు, భారతదేశంలో చాలా సమస్యలు ఉన్నాయి. సో మనకు యుద్ధం మీద మిలిటరీ మీద అంత కాన్సన్ట్రేషన్ లేకుండే. సో ఈ సాక్షిగామ్ లోయ అనేది చైనా ఆధీనంలోకి వెళ్ళిపోయింది. సో సాక్షిగామ్ లోయ, మెక్మోహన్ ఒప్పందము, వాస్తవాధీన రేఖ, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఇవి. అలాగే వివాదాస్పద ప్రాంతాలకు వచ్చేసరికి పశ్చిమ సెక్టార్లో, పశ్చిమ అంటే తూర్పు పక్కన అరుణాచల్ ప్రదేశ్ వస్తుంది. పశ్చిమ సెక్టార్లో ఆక్సియాచిన్, గ్యాలెన్ వ్యాలీ, పాంగాంగ్ సో, ఈ 3 ప్రదేశాలు. అలాగే డేమ్ చౌక్ టు దౌలత్ బేగ్ ఓల్డీ రోడ్, అంటే ఈ రోడ్డు మనం ఏదైతే ఉందో వాళ్ళు అక్కడ రోడ్డు కట్టొద్దు అంటే కట్టి మనకు ఎప్పుడైనా థ్రెట్ కదా అని చెప్పి మనం చెప్తున్నాము. చెప్పినా కూడా వీళ్ళు నేపాల్ వాళ్ళు కూడా హెచ్చరించడం జరిగింది, అయినా కూడా చేస్తున్నారు వాళ్ళు. డేమ్ చౌక్ టు దౌలత్ బేగ్ ఓల్డీ రోడ్ అనమాట. సో ఈ ప్రాంతాలు మీరు గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ సెకండ్ రీడింగ్లో చూసుకోండి. ఆక్సియాచిన్, గ్యాలెన్ వ్యాలీ మరియు పాంగాంగ్ సో అనేది మీకు తెలుసు. అలాగే మనం ఆల్రెడీ చదువుకున్నాం సాక్షిగామ్ వ్యాలీ గురించి. నెక్స్ట్ తూర్పు సెక్టార్లోకి వచ్చేసరికి అరుణాచల్ ప్రదేశ్లో తవాంగ్ జిల్లాలోని సయీద్ జంగ్, ఇది ఇంపార్టెంట్ అండి. సయీద్ జంగ్ తోటి ప్రాబ్లం అన్నమాట, మనకి ఏదైతే ఉందో వివాదాస్పదం అన్నమాట. సో నెక్స్ట్ ఈ డోక్లాంని, ఏదైతే డోక్లాం ఉందో, ఈ డోక్లాం ఎక్కడుందంటే ఇండియాలో నేను చూపిస్తాను. భూటాన్లో దీన్ని డోక్లాం అని పిలుస్తారు, ఇండియాలో డోక్లా అని పిలుస్తారు.
చైనాలో డోక్లాంగ్ అని పిలుస్తారు. ఈ డోక్లాంగ్ అనేది మనకి ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే ఇండియా మ్యాప్లో, ఇప్పుడు మ్యాప్ ఆఫ్ ఇండియా, ఓకే, ఇండియా మ్యాప్లో మనకి ఇక్కడ ఉంటుందండి డోక్లామ్. మీకు ఇక్కడ కుక్క మూతి ఆకారంలో ఉండే ప్లేస్ని ఏమని చెప్పాము మనము, సిల్గురి అని. ఇది మన కంప్లీట్ ఈశాన్య ప్రాంతాలకు వెళ్ళడానికి బాటల్ నెక్ లాంటిది సిల్గురి. సో సిల్గురి ఇక్కడ డోక్లామ్ అనే ఒక మౌంటైన్ మధ్యలో దారి ఉంటే వాళ్ళు అక్కడ హైవే నిర్మిస్తున్నారు. అంటే అతి తెలివి పరులు అక్కడ హైవే నిర్మిస్తే ఏంటంటే నేరుగా వాళ్ళ మిలిటరీ తీసుకొచ్చి మన సిల్గురి దగ్గరికి వచ్చేస్తారు. అంటే ఇంకా మన భారతదేశంలో ప్రవేశించినట్టేగా. సో అట్లా అతి తెలివి పరులు దాని గురించి హెచ్చరించినా చేస్తున్నారు. ఇప్పుడు మరి ఇంటర్నేషనల్ అఫైర్స్ మన వాళ్ళు మోడీ స్ట్రాంగ్ ఉన్నాడు కాబట్టి ఇప్పటికైతే అది ఎంత మటుకు జరుగుతుందో చూడాలా. అదనమాట ఇక్కడ ఉంటుంది డోక్లా. సో దాన్ని వేరే వేరే దేశాల్లో ఏమని పేరుతోటి పిలుస్తారో అవి తెలుసుకోవాలా. ప్లస్ అది ఇచ్చి ఇండియాకి, భూటాన్కి, చైనాకి మధ్యలో ఈ సరిహద్దు చైనా వాళ్ళు రోడ్డు నిర్మించడం అనేది జరుగుతుంది. సో అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాగే భారత్ మరియు నేపాల్, ఈ భారత్ మరియు నేపాల్ మధ్యలో సుగాలి ఒప్పందం అని మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. సుగాలి ఒప్పందం ప్రకారం కాళీ నదికి ఇటు సైడ్ ఉండేది భారత్, అటు సైడ్ ఉండేది నేపాల్గా గుర్తించడం జరిగింది. అలా ఈ కాళీ నది దగ్గర మన వాళ్ళు ఇక బీహార్లో సుష్టా అనే ఒక ప్రాంతం కూడా, అక్కడ కూడా ప్రాబ్లం ఉంది. అంటే ఎక్కువ మనకు నేపాల్ తోటి ఇబ్బందులు ఏం లేవు, కానీ సుష్టా అనేది ఏ దేశాల మధ్య వివాదాస్పదమైనటువంటి ప్రదేశం అంటే భారత్ మరియు నేపాల్ అని పెట్టాలి. అక్కడ బార్డర్లో ఉండే నేపాలీలు మేము ఇండియన్సే కాంటే అక్కడ ఉండిపోయినాము కాబట్టి మాకు హక్కులు ఇవ్వాలి అని చెప్పి మాదేశీ ఉద్యమం అనేది జరుగుతుంది. కాబట్టి మాదేశీ ఉద్యమం దేనికి సంబంధించినది అంటే హక్కుల గురించి, రాజ్యాంగ హక్కుల గురించి సంబంధించినది, లేదంటే ఇండియా మరియు నేపాల్కి సంబంధించినటువంటిది మాదేశీ ఒప్పందం. సో ఇవ్వండి వివాదాస్పదమైనటువంటి ప్రాంతాలు ఇవన్నీ. ఇది నేను లాస్ట్లో చెప్పడానికి కారణం ఏంటంటే ఫస్ట్లోనే ఇంత డేటా మీరు ఎక్కించుకుంటే ఇది చాలా ఇంపార్టెంట్ యూనిట్. సో ఆ డేటాను చూసి అబ్బా ఎందుకని మీరు ఫస్ట్లోనే డల్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఏదైతే ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయో వాటిని ఫస్ట్ తీసుకెళ్ళి కొన్ని టాపిక్స్, అంటే ఇంపార్టెంట్ లేవంటే కంప్లీట్గా రావు అని కాదు, వీటిల్లో మీరు జస్ట్ ఒకసారి 2 సార్లు చూసుకుంటే వివాదాస్పదమైనటువంటి ప్రాంతాలు ఏవి అనేది మీకు తెలిసిపోతుంది. సో ఈజీగా మీరు ఆన్సర్ చేయొచ్చు. మన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కూడా మీరు ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.